అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే దేవుని నియమాల శాస్త్రం. చెప్పండి, దేవుని నియమాల శాస్త్రం. దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనకు తెలుసుకోలేదనుకో, నియమాలు పాటించకపోతే ఏమవుతాయి? శాపాలు వస్తాయి, రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఎన్నో రకాలైన కష్టాలు వచ్చి మీద పడతాయి. అయితే దేవుని నియమాలు నిబంధనలు మనం తెలుసుకోవటం వల్ల మనం ఆశీర్వదించబడదాము గాక, ఆత్మీయంగా వర్ధిల్లేదము గాక, అనేకమైన దైవికమైన మేలుల చేత తృప్తి పొందేదము గాక. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా ఇక్కడ రాస్తున్నటువంటి ప్రతి మాట నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మనకు కావాల్సింది లోకంలో సైన్స్ గురించి తెలుసుకోవటం, సోషల్ గురించి తెలుసుకోవటం, హిస్టరీ గురించి తెలుసుకోవటం, ఇంకా ఏం చేస్తున్నాం, టెక్నాలజీ గురించి తెలుసుకోవటం. ఇవి కాదు మనకు కావాల్సింది. దేవుని శాస్త్రాల గురించి తెలుసుకోవటం మనకు తెలుసును గాక, మనం వాటిని బోధించడం గాక. సంఘం ఎప్పుడో తప్పిపోయింది. దేంట్లో తప్పిపోయింది? సోషల్ గురించి, సైకాలజీ గురించి, చరిత్ర హిస్టరీ గురించి, సైన్స్ గురించి బోధిస్తుంది ఎవరు? సంఘం. మనం ఈ తరంలో ఉన్న సంఘం మనం తప్పిపోకుండా ఉండదేముగాక. మనం వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ఆ లోపల ఉన్న జీవాన్ని పట్టుకొని మనం అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి వచ్చేదముగాక. ప్రతి ఒక్కరూ ఉజ్జీవ ప్రసంగికులు అని చెప్పి ఆ ఉజ్జీవాన్ని ఎడి తీసుకుపోతారంటే చెరువుల్లోనికి, నదుల్లోనికి, సముద్రాల్లోకి తీసుకుపోతున్నారు. కాబట్టి మనం మాత్రం ప్రాణం పోయినా బైబిల్ నుంచి పక్కకు పోకుండా ఉండేదముగాక. మనకి లేఖనమే ప్రాణంగా మార్చబడునుగాక, మనకు వాక్యమే జీవంగా కమ్ముకొని ఉండునుగాక, మనకది చెట్టుకు మంచుండినట్లు మనకది తోడై ఉండునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఈ ప్రపంచంలో మనకి దేవుడు బోధించేటటువంటి నియమాలు ఎక్కడ కూడా లేవు. అనేకమైన విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని ఈరోజు మీరు తెలుసుకునేదరుగాక. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఒకసారి మనం విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్దాం. విలాప వాక్యములు ఇర్మియా పక్కనే ఉంటుంది. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయము. నియామక కూటములకును ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రాలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాకాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయను. దేవునికి మహిమ కలుగును గాక. నియామక కూటములు. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. నియామక కూటములు ఎవరు పెడతారు? అవి దేవుని యొక్క సేవకులు నియామక కూటాలు పెడతాడు. ప్రతి మంగళవారం వ్యక్తిగత ఉపవాస ప్రార్థన, మన చర్చి గురించి చెబుతున్నాను. రెండోది, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు యూత్ మీటింగ్, తర్వాత మళ్ళీ ప్రతి శనివారము ఆత్మకూటం, ప్రతి ఆదివారము ఆరాధనా కూటాలు, తర్వాత మళ్ళీ మనకి సంవత్సరం లేకపోతే నెల అంతం కల్లా ఏమవుతాయంటే మాసాంతర కూటము, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్స్. ఇవన్నీ ఎవరు? దేవుని యొక్క ఆది అపోస్తుల చేత ప్రేరేపించబడి ఈ కాలంలో ఉన్నటువంటి సేవకులను దేవుని చేత అభిషేకించబడి పెట్టినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఒక్కోసారి మనం పండుగలు చేస్తూ ఉంటాం. సముద్ర జల ప్రవాహాల పండుగ, పాలు తేనెలు ప్రవహించే పండుగ, తర్వాత దేశ క్షేమాభివృద్ధి పండుగ ఆగస్టు 15వ తారీఖు, పరిశుద్ధ యుద్ధ వీరుల ప్రార్థన పండుగ జనవరి 26, తర్వాత పురుషుల కూడిక అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున. ఇలాగ మనం ఒక్కొక్క కార్యక్రమాన్ని పండుగగా మలుచుకొని ప్రతి ఒక్క దేశానికి సంబంధించినటువంటి జాతీయ సెలవు దినాలన్నిటిని మనం అనుకూలంగా మార్చుకొని దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ నియామక కూటాలకు ఎవరు రారంట? ప్రజలు రారు. నియమం ప్రకారం కనుక దేవుడు సేవకులు పెట్టిన ఆ నియమ ప్రకారం కనుక మనం వస్తే దైవికమైన దీవెనలన్నీ కూడా నీ గృహానికి చేరునుగాక. నీ జీవితంలో ఎవరు ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేదవుగాక. నువ్వు క్రమమైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆ యొక్క
ఆ యొక్క మందిర సహవాసానికి నువ్వు ఎప్పుడైతే పరుగులు తీసుకుంటూ వస్తావో, నీకు ఎక్కడెక్కడైతే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో ఆ స్థలాల్లో నీకు ఎవరు దిగుతారంటే దేవదూతలు నీకు దిగి వచ్చి సహాయములు చేసేదరుగాక. ఎందుకంటే నువ్వు దేవుని నియమ ప్రకారం జీవిస్తున్నావు కాబట్టి వారు కూడా వారి యొక్క నియమం ఏందో తెలుసా? ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారో వారికి సేవ చేయటం, పరిచర్య చేయటమే దేవదూతల యొక్క పని అయి ఉన్నది. ఆమెన్. వారి నియమం ఏందో తెలుసా? ఎవరైతే దేవుని పిల్లలుగా భూలోకంలో దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి సేవ చేయటమే దేవదూతల నియమం. అసలు ఆ నియమం మనకు తెలిస్తే కదా దేవదూతలను చూసేది. అర్థమవుతుందా? దేవదూతలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యేసుప్రభు వారు భూమి మీద పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తున్నప్పుడు దేవదూతలు అనేక సార్లు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఎందుకు పరిచర్య చేశారు? ఆయన ఎవరి నియమంలో పనిచేస్తున్నాడు? ఎవరి నియమంలో పనిచేస్తున్నాడు? దేవుని నియమంలో పనిచేస్తున్నాడు. యెహోషువ దగ్గరికి అయితే అనేక సార్లు వచ్చి యుద్ధ వ్యూహాలు చెప్పి వెళ్ళిపోయారు. నువ్వు ఈ వ్యూహ ప్రకారం నువ్వు యుద్ధానికి వెళ్ళు, అక్కడ ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నియామక కూటాలకు రాకుండా ఎవరైతే డుమ్మాలు కొడుతూ ఉంటారో, ఎవరైతే వాటిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇంటి దగ్గర ఉన్నటువంటి సీరియల్స్, సినిమాలు, ఎన్నో రకాలైనటువంటి విలాస సంబంధమైన వాటికి ఆకర్షితులే ఎక్కడే ఉంటారో, వాయిదా వేస్తూ ఉంటారో, వారి జీవితాల్లో కూడా ఎలాంటి ఆశీర్వాదాలు వారు చూడలేరు. చూడండి, అక్కడ ఎవరంట? సియోను మార్గములు ఏమవుతున్నాయంట? ప్రలాపించబడుతున్నాయి. మన మార్గం ఏ మార్గమో తెలుసా? ఇరుకు మార్గం. ఇరుకు మార్గములో వెళ్ళాల్స్తే చాలా కష్టాలు, బాధలు, కన్నీరు ఎంతో ఉంటాయి. కాబట్టి మనకి నిరీక్షణ ద్వారంగా పెట్టాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నవారు విలాసవంతమైన జీవితం, ఎంతో సౌకర్యవంతమైన జీవితాలు జీవిస్తారు. కానీ మనకి ఆజ్ఞ ఏందో తెలుసా? నియమ ప్రకారము జీవించాలి, నియమ ప్రకారం మనం ఖచ్చితంగా బ్రతకాలి అనేది దేవుడు పెట్టిన ఒక ప్రత్యేకమైన నియమము. చూడండి, ఎంతోమంది కన్యకులు అంటే ఏందో తెలుసా? చాలామంది పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తూ ఉంటారు సియోను దర్శనం కోసం. అంటే ప్రతిష్ఠించుకొని ఉంటారు. ఇన్ని గంటల సేపు సేవకులు మందిరంలో కూర్చోబెట్టి ప్రభు ఆ ప్రజలను నడిపించాయా అని ఏడ్చినా కానీ ప్రజలు లెక్క చేయకుండా వారి సుఖాలకి, వారి సౌకర్యాలకి, వాళ్ళ విలాసాలకి, వాళ్ళ యొక్క పార్టీలకి, వాళ్ళ విందులకి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని మందిరానికి వెళ్దాము అనేటటువంటి బుద్ధి జ్ఞానం వారికి రావట్లేదు. వాళ్ళకి అసలు వాళ్ళు ఎప్పుడో పశుప్రాయులైపోయారు, లోకంలో తప్పిపోయారు. ఇప్పుడు ఏదన్నా అవసరం ఏదన్నా చెప్పినావు అనుకో, కరోనా కదా, అది కదా, ఇదనే, వర్షం వచ్చింది కదా, చుట్టాలు వచ్చారు కదా, బంధువులు వచ్చారు కదా, ఈ సాకు నువ్వు ఇక్కడ చెబుతావు, ఆయన కూడా అక్కడ ఒక సాకు చెబుతాడు. అమ్మ, నువ్వు కరెక్ట్ అయినటువంటి నియమంలో బ్రతకలేదు, నువ్వు పరలోకం అవసరం లేదమ్మా, నీ దారి నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు నీకు అర్థమైంది ఇక్కడ ఉన్నటువంటి నియమం ఎందుకు పెట్టాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వే అంతగా తెలివితేటలు ఉపయోగిస్తావో నీ తెలివితేటలకు మించి ఉంటుంది పరలోక తెలివితేటలు. అర్థమవుతుందమ్మా? నువ్వు ఈ లోకంలో ఏదైతే సాధించలేను, జయించలేను అనుకుంటున్నావో అది పరలోకంలో చాలా చిన్న విషయం. నీకు ఈ లోకానికి చాలా అది పెద్ద విషయం, కానీ అది దేవుడికి చాలా చిన్న విషయం అని గుర్తుపెట్టుకునేదిగాక. ఆయన ప్రకృతికి అతీతుడు, ఆయన సృష్టికి అతీతుడు, ఆయన ఈ లోకంలో ఉన్న నియమాలన్నిటికీ అతీతమైనటువంటి వాడు, ఆది సంభూతుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఐసీయూలోకి మనిషిని తీసుకెళ్తే బయటికి రావడం నువ్వు అనుకుంటావు, కానీ ఐసీయూలోంచి కూడా బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలో దేనినైనా సరే తారుమారు చేయగలిగినటువంటి సకల ఐశ్వర్యవంతుడు, శ్రేష్ఠుడు యేసు ప్రభువు వారు ఒక్కడేనన్న సంగతి మీరందరూ గ్రహించెదరుగాక. కాబట్టి నియామక కూటములు పనికిరాక పెట్టరు. మీ యొక్క బాగు కోసం, మీ శుద్ధీకరణ కోసం, మీ పాపములను కడిగి వేసుకోవడానికి అవకాశంగా పెడతా ఉంటారు. అయితే చాలామంది వెనకజారిపోతూ ఉంటారు. చాలామంది ధనం మీద, లేకపోతే లోకంలోనూ, లేకపోతే ఆ యొక్క సంపదల మీద, అందం మీద, లేకపోతే ఆదివారం వచ్చింది కదా ఇంకా డ్యూటీ ఉండదు కదా, లేకపోతే ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టరు కదా, ఈరోజు పిక్నిక్లకు పోదాం, ఈరోజు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి ఆడికి పోయిన తర్వాత కొండ చర్యలు ఇరిగిపడి నీకు ఫ్లాష్ న్యూస్ వస్తుంది. ఏందో తెలుసా? పలానా కుటుంబం పిక్నిక్ వచ్చింది, రాయిబడ్డది, చచ్చాను అని. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ నువ్వు దేన్ని మర్చిపోయిపోయావు అంటే, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని నియామకమైనటువంటి సమయాలను మర్చిపోయి నువ్వు తిరుగుతున్నావు. మా సొంత అంటే మాకు కొంచెం దూర బంధువు అవుతుంది మా పిన్నాం గారు. పోయినసారి నేను ఒక 4 రోజుల క్రితం ఒక పెళ్ళికి పోయాను. ఆ పెళ్ళికి పోయినప్పుడు ఆ పిన్నాం రాలేదు. ఎందుకు రాలేదంటే ఆమెకు ఒకగానొక కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్క కుమారుడిని ఎలా పెంచిందయ్యా అంటే, ఆ ఒక్క కుమారుడిని ఊళ్ళో ఉంటారు చూసావా చిత్తకర్త కుక్కలు, ఆ కుక్కలతో సహవాసం చేపించింది. వాడికి ఎట్ట మాట్లాడాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. అలాంటి అల్లరి పిల్లలతో సహవాసం చేస్తున్నా మౌనంగా ఉంది. వాడు మాత్రం ఇంకా రోజు ఆడకి రావటం, పుస్తకాలు ఇట్లా ఇసిరేయటం. చిన్నపిల్లగాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 10-12 ఉంటాయా?
12-13 సంవత్సరాలు ఉంటాయి. నాకు తమ్ముడు వరుస అవుతాడు. అయితే వాడిని ఇంకా తల్లి రోజు చర్చికి పోతుంది, బాగానే మంచిగా ఉంది, ఏసై నమ్ముకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ విషయం ఏందో తెలుసా, పిల్లగాడిని మాత్రం గాలికి వదిలేసింది. గాలికి వదిలేయగానే వాడేం చేసిండు, ఆ ఊళ్ళో ఉన్న పనికిరాని వాళ్ళందరితో సహవాసం చేసి ఈతలకు పోయి ఒకసారి క్రేను ఎక్కడో కొత్తగా గుంత తీస్తే ఆ గుంతలో పడ్డరు. ఆ గుంతలో 3 పిల్లగాళ్ళు పడ్డరు. ఆ ఊరు ప్రెసిడెంట్ కొడుకు, మా పిన్నాం కొడుకు, ఇంకొకడు. 3 పడి బట్టలు మాత్రం బయటే ఉన్నాయి. 3 పోయి లోపల గుద్దుకున్నారు. ఆ క్రేణి గుంతలో గుద్దుకొని 3 చచ్చిపోయారు. శవాలై తేలిన తర్వాత మా బాబాయ్ పోయేటప్పుడు వాళ్ళు పడ్డప్పుడు బట్టలు చూసిండు. బర్రెలు తోలుకురావడానికి పొలానికి పోయాడు. ఆడుకుంటారులే అని చెప్పి అశ్రద్ధగా వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చేటప్పుడు కూడా బట్టలు అక్కడే ఉన్నాయి. మళ్ళీ అప్పుడు కూడా ఆయన కనిపెట్టలా. ఇంటికి పోయినాడు. ఏందే నీ కొడుకు బట్టలు ఇక్కడ ఉన్నాయి, నువ్వు వాడిని మంచిగా పెంచవా, నీకు బుద్ధి ఉందా లేదా అంటే, బట్టలేందయ్యా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఈ పిల్లగాడు పొద్దున్నుంచి ఇంటికి రాలేదయ్యా అని పోయి చూస్తే 3 శవాలు అయితే తేలేరదంటో. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడ దేంటో పెంచిందాన్ని? ఏమో చర్చికి పోద్ది, వాడిని తీసుకుపోదు. ఆమె మాత్రం వాడిని తీసుకుపోదు. ఎవరి కాడ వదిలిపెట్టింది? అల్లరి గాలతో వదిలిపెట్టింది. ఆ అల్లరి కాస్త ఎట్టిపోయింది, మరణానికి వెళ్ళిపోయింది. మొన్న పోయిన పెళ్ళికి వస్తుందేమో ఆదరిద్దాం పలకరిద్దామని ఆడికి పోతే ఆడికి రాలా. ఇంకా గుండె పగిలిపోయి ఏడ్చుకుంటూ ఇంట్లోనే అసలు బయటికి రాకుండా, తలకాయ ఎవరికి చూపించకుండా, ముఖం చూపించకుండా ఏడుస్తుంది. అదేదో ఆ ఏడుపేదో వాడు బతుకున్నప్పుడు వాడిని మంచి క్రమశిక్షణలో పెంచుంటే ఈరోజు నా మరణం వాడి దగ్గరికి వస్తుందా? పనికిరాని ఊళ్ళో వాళ్ళ చెత్తా చెదారం ఏరుకునే వాళ్ళందరితోటి సహవాసాలు చేపించింది. చివరికి వాడిని తీసుకుపోయి సమాధి చేసింది. మళ్ళీ ఆమెను ఏమన్నా అంటేనేమో మీకు కోపం, మీ పిల్లల్ని ఏమన్నా అంటేనేమో మీకు కోపం. నియమ ప్రకారం పెంచుతుందే? అసలు ఒక నియమం, ఒక పద్ధతి. పిల్లలు అల్లరి చేయకూడదు, పిల్లలు అల్లరి వాళ్ళ దగ్గరికి పంపించకూడదు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా జీవిస్తారు, ఏ బూతులు పడితే ఆ బూతులు, ఏ మాట్లాడితే ఆ పనికిరాని అబద్ధాలు, దొంగతనాలు లోకం నేర్పుతుంది. నీకేమన్నా తెలుసా? నీ పిల్లగాడు ఇంట్లోకి వచ్చి నీ డబ్బులే దొంగతనం చేస్తూ ఉంటాడు. నీకేమన్నా తెలుసా? ఆ పిల్లలు ఎలా పెంచాలో కూడా కంఠమైతే కంటావు, 2, 3, 10 కానీ పెంచడం మాత్రం తెలియదు. పోరంబోకులతో మాత్రం పంపిస్తావు లోకంలోకి. పంపించి నేను మాత్రం క్రిస్టియన్ అండి, నేను మాత్రం క్రైస్తవురాలనండి అని బయట చెబుతావు. ఆ లోకంలో, ఆ ఊరిలో ఉన్నటువంటి మిగతా మా పిన్నావాళ్ళు అడుగుతున్నారంట, ఏసై కాడికి పోయి నీకేమొచ్చింది, అంతా కోల్పోయినావు కదా, నువ్వు ఏం సాధించినావు అని ఆమెను అడుగుతున్నారు. మరి ఏం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? లోకానికి ఏమి సమాధానం ఏం చెప్పాలి? అదే అల్లరే దురాత్మని ఆమె నరికేసి ఉంటే ఈ రోజున అలా తలదించుకునేదా? పిల్లల్ని మాత్రం పెంచరు, వదులుతారు. అక్కడ డ్రైనేజ్ ఉంది, మనం ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటాం, ఉద్యమంతో ఆమెను హల్లెలూయా అంటాం, వాడు పోయి దాంట్లో దూకుతాడు. అప్పుడు ఓడికి బాధ. పెంచడం తెలవదు. ఫస్ట్ పిల్లల్ని పెంచడం నేర్చుకోండి. నా జీవితంలో 16 సంవత్సరాలు నేను 12వ సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నా. 16 సంవత్సరాలు ఒక్క ఫ్రెండ్తో కూడా సహవాసం చేయకుండా మా మేనమామయ్య నన్ను పెంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏందో తెలుసా? లోకంతో సహవాసం మనము చేయకూడదు. నేను అనుకునేవాడిని చాలా కఠినంగా అలాగా నియమం పెడితే దాన్ని భలే తిట్టుకునేవాడిని. ఆయన ఎప్పుడు చచ్చిపోతాడా, ఏంది నన్ను ఇట్లా చేస్తున్నాడు అని. కానీ ఆయన పెట్టిన నియమం ఈరోజు నాకు ఎలా ఉందో తెలుసా? ఆశీర్వాదంగా మార్చబడింది. మా ఊళ్ళో పనికిరాని వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో తెలుసా? బెర్రెలు గొర్రెలు కాస్తున్నారు. దేవుడు నన్ను పట్టణంలో తీసుకొని వచ్చి వేవేల ఆత్మలకి వాక్యం బోధిస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను. మనుషులందరూ ఆ యొక్క అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలు ఆడి అందరూ పాస్ కాకుండా, 10th క్లాస్ పాస్ కాకుండా, ఇంటర్మీడియట్ పాస్ కాకుండా, డిగ్రీ పాస్ కాకుండా, ఏం పాస్ కాకుండా మా ఊరిలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. నన్ను MBA ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాడు. ఇంకా ఇక్కడ BD చేశాను, MTH చేశాను, ఇంకా ఎన్నెన్నో చేయబోతున్నాను. వాటన్నిటితో పాటు ఇంకొక విషయం ఏందో తెలుసా? వాళ్ళు బతికుండగా ఇంతవరకు దేవుని స్వరం వెళ్ళా. నా దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కటే ఒక నియమం ఏందో తెలుసా? లోకంలోకి వెళ్లకుండా కట్ చేశాడు. లోక సహవాసాలు లేకుండా కట్ చేశాడు. ఈ రోజున దేవుడు డైరెక్ట్గా మన ఇంట్లోకి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆ అనుభవంలోకి వచ్చేదవు గాక. నువ్వు మాత్రం పిల్లల్ని గాలికి వదిలేసి మాత్రం, నియమం తప్పించి మాత్రం, ఆ చిన్న పిల్లలు బ్రదర్ ఆయన నాకు తెలివితేటలు ఉపయోగిస్తే నేను ఎంత భయంకరమైన వేదనలో నుంచి వచ్చిన్నో అది నీకు తెలిస్తే, చిన్న పిల్లలు కాదమ్మా, చిన్న పిల్లలప్పుడే మొక్క వంగంది మానే వంగుతుందా?
నువ్వు చిన్న పిల్లలప్పుడే సరిచేయి, రేపొద్దున వాడి దేశాన్ని కదిలించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాక్టికల్స్ విషయాలు చెబుతున్నా మీకు. రియల్గా నా జీవితంలో ఒక తల్లి యొక్క అనుభవ సారాన్ని తీసి మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయాన్ని మీకు చెబుతున్నాను. నియామక కూటములకు మీరు ఖచ్చితంగా రావాలి. ఎప్పుడైతే నియామక కూటాలకు మీరు ఖచ్చితంగా నియమ ప్రకారం దేవుడి దగ్గరికి వస్తాడో, దేవుడు మీకు ఇవ్వాల్సిన బహుమానం చెప్తాడు. అయ్యా బిడ్డ, ఇదిగో తేజమ్మాయి, పలానా ఆమెకి నేను ఇలాగా ఇవ్వబోతున్నాను, ఈ విషయం ఫోన్ చేసి చెప్పు అంటాడు. ఇదే నోటితోటి ఎంతమందికి ఫోన్లు చేసి దర్శనాలు చెప్పినా తెలుసా? బ్రదర్ నీ గురించి ఇలా చెబుతున్నాడు ప్రభు, బ్రదర్ సిస్టర్ నీ గురించి ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎన్నో వేలాది వచనాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో దర్శనాలు ప్రజలకు తెలియజేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. సందిగ్ధంలో ఉన్నటువంటి వారికి, ఆ భయంకరమైన వేదనలో శోధన మధ్యలో నలిగిపోతున్న వారికి ఫోన్లు చేసి ధైర్యపరిచిన సందర్భాలు నా జీవితంలో కోకొల్లలు. నీ జీవితంలో కూడా అలాంటి అనుభవాల నుంచి దేవుడు నిన్ను బయటికి నడిపించుకుంటూ వచ్చును గాక. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం చెబుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనం. పగటి వెలుగునికై సూర్యుని, రాత్రి వెలుగునికై చంద్ర నక్షత్రములను నియమించువాడను, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఆమెన్. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇజ్రాయేలీల సంతతి వారు నా సన్నిధిని ఎవడునూ జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేందో తెలుసా? ఒక శ్రేష్టమైన విషయం చెబుతున్నాడు దేవుడు. ఫస్ట్ నియమం ఏంటంటే నియామక కూటాలు పెడతాడు ప్రజల శుద్ధీకరణ కోసం. రెండో నియమం ఏందో తెలుసా? సృష్టికి పెట్టాడు. సూర్య చంద్ర నక్షత్రాలకి దేవుడు ఏం పెట్టాడు? నియమములు పెట్టాడు. హల్లెలూయా. సూర్యుడు దేవుడి నియమం కిందే పనిచేస్తున్నాడు, చంద్రుడు దేవుని నియమం కిందే పనిచేస్తున్నాడు, నక్షత్రాలు దేవుని నియమం కిందే పనిచేస్తున్నాయి, గ్రహాలు దేవుని నియమం కిందే పనిచేస్తున్నాయి. అన్నీ కూడా దేవుడి నియమ ప్రకారమే పనిచేస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తున్నాడు. మానవుడికి కూడా నియమాలు పెట్టాడు. ఎవడన్నా లెక్క చేస్తున్నాడా? తండ్రి భార్యను కూడకూడదు, అన్న భార్యను కూడకూడదు, గురువు భార్యను కూడకూడదు, కోడల్ని కూడకూడదు, చెల్లెల్ని కానీ అమ్మకు పుట్టిన పిన్నమ్మ కూతుర్ని కానీ పెద్దమ్మ కూతుర్ని కానీ కూడకూడదు. ఇలాంటి నియమాలు బైబిల్లో చాలా ఉన్నాయి. లైంగిక పాపాలు చేయకూడదని చాలా నియమాలు ఈ ప్రపంచానికి నేర్పాడు యెహోవా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు యావత్తు ప్రపంచం, సర్వ సృష్టి, లేకపోతే సర్వోన్నతమైన విశ్వం యావత్తు కూడా, విశ్వం మొత్తం కూడా దేవుని నియమ ప్రకారం పనిచేస్తుంది. దేవుడు పగటికి ఏలటానికి సూర్యుడిని పెట్టాడంట, రాత్రిని ఏలటానికి చంద్రుడిని పెట్టాడంట. అర్థమవుతుందా? అవి ఆ యొక్క దేవుని యొక్క నియమ ప్రకారం అవి పనిచేస్తున్నాయి. ఏ రోజైనా, ఒక్క నిమిషమైనా, ఒక్క గంటైనా, ఒక్క రోజైనా ఆలస్యంగా సూర్యుడిని మీరు పనిచేయటం చూసారా? కాలం ఎక్కడైనా ఆగిపోవటం మీరు చూసారా? చూడండి, అవి ఎలా పనిచేస్తున్నాయి తెలుసా? సృష్టికర్త నియమించాడు కాబట్టి ఆ సృష్టికర్త నియమ ప్రకారం అవి పనిచేస్తున్నాయి. అవి దేవుని కింద పనిచేస్తున్నాయని రాశాడా, లేకపోతే వాటంతటా అవే పనిచేస్తున్నాయని రాశాడా? దేవుని నియమ ప్రకారం పనిచేస్తున్నాయని రాశాడు. మరి లోకంలో ఉన్న మనుషులందరూ వాటిని ఏమని పేరు పెట్టారు? అవే దేవుళ్ళని పేరు పెట్టారు. నక్షత్రాలకు దేవుళ్ళని పేరు పెట్టారు, సూర్యచంద్రులకు దేవుళ్ళని పేరు పెట్టారు, గ్రహాలకు దేవుళ్ళని పేర్లు పెట్టారు, రాసులకి దేవుళ్ళని పేరు పెట్టారు. మరి అక్కడే రాసిండు మన గ్రంథంలో, జీవ గ్రంథంలో ఏమని రాశాడు? వాటన్నిటిని తన నియమ ప్రకారము ఏం చేస్తున్నాడు? అవన్నీ కూడా దేవుడు పెట్టిన నియమ ప్రకారము పనిచేస్తున్నాయని బైబిల్లో ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు కనుక బైబిల్ బాగా స్టడీ చేస్తే మీకు అర్థమైతే తెలుసా? జలముల మీద ఒక దూత ఉంటుంది తెలుసా, వాయువు మీద ఒక దూత ఉంటుంది, తర్వాత సూర్యుడి మీద ఒక దూత ఉంటుంది, చంద్రుడి మీద ఒక దూత ఉంటుంది. ఈ దూతలు మనకి కనబడే అదృశ్య లోకంలో ఉంటాయి. ఈ దూతలన్నీ కూడా ఎవరి కింద పనిచేస్తున్నాయి? నిజమైన దేవుడైన యెహోవా కింద పనిచేస్తున్నాయి. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర అవన్నీ పనిచేస్తున్నాయి. గాలి ఎలా పుడుతుంది ఎవరికైనా తెలుసా? భూమి మీద ఏ మానవుడైనా కనిపెట్టాడా? గాలినంట 4 దేవదూతలను పంపిస్తున్నాయి భూమి మీదకి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో ఉంటాయి 4 దిక్కుల వైపు 4 దేవదూతలు ఉన్నారంట. వాళ్ళు రెక్కలు విసురుతుంటే భూమి మీదకి ఏమొస్తుందంట? గాలి వస్తుంది. ఆ సంగతి బతికి భూమి మీద ఉన్న 750 కోట్ల మందికి ఒక్క మనుషుడికి కూడా తెలియదు, ఒక్క క్రైస్తవులకి తప్ప. తెలుసా మీకు ఆ విషయం?
కాబట్టి ఇవన్నీ ఎవరి నియమ ప్రకారం పనిచేస్తున్నాయట? ఎవరి నియమ ప్రకారం పనిచేస్తున్నాయట? చెప్పట్లా మీరు? కేజీలు తింటారు, చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎవరి నియమ ప్రకారం? దేవుని నియమ ప్రకారము పని చేయుచున్నాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ కూడా చాలా స్పష్టమైన మాటలు మన దగ్గరికి వస్తున్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మనం స్టడీ చేసినప్పుడు మన జీవితాలు నూతనముగా మార్చబడునుగాక. ఈ సృష్టిని గురించినటువంటి మర్మాలు, ఆ తర్వాత నక్షత్రాల గురించిన మర్మాలు, గ్రహాల గురించిన మర్మాలు, సూర్యుని గురించినటువంటి మర్మాలు, చంద్రుని గురించినటువంటి మర్మాలు, ప్రతి ఒక్క దాని గురించినటువంటి మర్మములు మనకి స్పష్టంగా మనము తెలుసుకున్నదముగాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే నిజమైన దేవుని వైపు చూడు. దేవతలకెళ్ళి కాదు నువ్వు చూడాల్సింది. కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒకరోజు ప్రకటన గ్రంథంలో యోహాను గారు దేవదూత తన ఎదురుగా కనిపిస్తే ఆయన కాళ్ళ మీద పడితే ఆ దేవదూత కూడా ఒక మాట అంటది, అయ్యా నేను పూజించబడటానికి అర్హుణ్ణి కాదు, నువ్వు పూజించాల్సింది మహోన్నతుడైన దేవుణ్ణి. ఆమెన్. అంటే దేవదూతలు, పరలోకంలో ఉన్న అభిషేకం కలిగిన దేవదూతలు కూడా చెబుతున్నారు మమ్మల్ని మీరు ఆరాధించకూడదు అని. ఇంకా ఆ అభిషేకం కోల్పోయి లోకంలో పడిపోయి దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార శక్తులకి కొన్ని కోట్ల మంది ప్రజలు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, పూజిస్తున్నారు. అదే బాధ. వాటి చేతిలో నుంచి ప్రజల కన్నులు వెలిగించబడి నిజదేవుడి దగ్గరికి వచ్చేదరుగాక. నిజదేవుడైన యేసుప్రభు వారి దగ్గరికి, ఆ ప్రపంచంలోనే అత్యంత పరిశుద్ధుడైన యేసుప్రభు వారి దగ్గరికి సర్వలోకంలో ఉన్న జనులు వచ్చేదరుగాక. ఈ పడిపోయిన దూతలు అన్నీ ఉన్నాయంటే కొన్ని కోట్ల మంది దేవదూతలు పడిపోయాయి. ఆకాశం నుంచి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పడిపోయిన దూతలు ఇక్కడ ఏం చేస్తున్నాయంటే రకరకాలైన దేవదూతలు దూతల వేషం వేసుకొని మనుషుల చేత పూజించబడుతున్నాయి. ఆ సంగతి ప్రజలకి తెలియక ఈ మోసం చేస్తున్నాయని, మాయ చేస్తున్నాయని, అనేక రకాలుగా ప్రజలను భ్రమపరుస్తున్నాయని, వాళ్ళే దేవుళ్ళని దర్శనాలు ఇస్తున్నాయని, కళల రూపంలో వచ్చి మాట్లాడుతున్నాయని వారు తెలుసుకోక వాటికి సాగిలిపడి నమస్కారం చేసి చివరికి అవి మధ్యలో భయంకరమైన రోగాల్లో, వ్యాధుల్లో, మరణం దగ్గర వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలుసుకొని ఏం చేస్తారు? ఏడ్చి చచ్చిపోవటం తప్ప అప్పుడు ఏమీ చేయలేవు. అవి బతికించలేవు. అవి మనుషులు ఎవరిని కూడా బ్రతికించలేవు. ఒకే ఒక్క వ్యక్తుడు ఈ ప్రపంచంలో మనిషిని రక్షించగలడు, బ్రతికించగలడు, శక్తినివ్వగలడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13. 9వ అధ్యాయం 13. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, వారు నా మాట వినకియు దానిని అనుసరింపకియు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. రాశాడా రాలేదా? పైన జవాబు ఉంటుంది, పైన ప్రశ్న ఉంటుంది, మళ్ళీ దాని కింద జవాబు కూడా పెడతాడు. 2 వచనాల్లోనే ఉంటుంది చూడండి. 2 వచనాలు. దేవుడు నియమించినటువంటి నియమాలు పాటించకండట ఏం చేశారంట? మళ్ళీ ఒకసారి చదువుదాం. మళ్ళీ ఒకసారి చదువు. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇర్మియా కాలంలో, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు. దేవుని మాట వినట్లేదంట ఇజ్రాయేలీల ప్రజలు. రెండోదంట మాట వినకుండా కాకుండా మళ్ళీ దాన్ని అనుసరించట్లేదంట. అనుసరించకు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. వారి దేశం ఎందుకు పాడైపోయిందంట? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తే అక్కడ రాయబడుతున్న ప్రతి మాటను మీరు చూడండి. ఒక దేశం పాడైపోవటానికి కారణం ఏంటంటే దేవుడి మాట వినకపోతేనే పాడైపోతుంది. దేవుని మాట వినకపోవడం పక్కన పెట్టండి, ఆయన ఆజ్ఞను అనుసరించకపోతే ఏమైపోతుందంట?
ఆ దేశం కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. దేవుడు కొన్ని నియమములు పెట్టాడు. ఆ నియమాలు ఎవరైతే ఫాలో కాకుండా, పాటించకుండా, దాన్ని ఆ యొక్క నియమముల ప్రకారం జీవించకుండా ఎవరైతే ఉంటారో అప్పుడు దేశం మొత్తం కూడా ఏమైపోతుందంటే పాడైపోతూ ఉంటుంది. అనేక రకాలైన సునామీలు, అనేక రకాలైన జలప్రళయాలు, అనేక రకాలైన భూకంపాలు, ఎన్నో రకాలైన కొత్త కొత్త తెగుళ్ళు, వైరస్సులు దేశం మీద దాడి చేసి దేశాన్ని ఏం చేస్తాయంటే చిన్నా భిన్నం చేసేస్తాయి. ఆ సంగతి మనం అనుకుంటాం అది మామూలుగా వచ్చిందిలే, ఆ మిడతల దండు ఊకనే వచ్చిందిలే అని నువ్వు అనుకుంటావు. అది ఎందుకు ఊకనే వస్తుంది? దేశం పాడైపోయినప్పుడు, దేవుడి నియమాలు బ్రద్దలు చేసినప్పుడు ఈ యొక్క ఏమొస్తుంది? ఈ యొక్క తెగుళ్ళు, ఈ యొక్క భయంకరమైనటువంటి కరువులు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి వచ్చి దేశం మీద పడి దేశాన్ని నాశనం చేస్తాయి. అర్థమవుతుందా? దేవుడి యొక్క మాట వినకపోతే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని శాసనాలు గైకొనకపోతే, ఆ మాట వినటే కాకుండా దాన్ని అనుసరించకపోతే, దేవుని మాట అనుసరించకపోతే ఏం జరుగుతుంది? దేవుని మాట అనుసరించకపోతే ఏం జరుగుతుంది? దేశము పాడైపోతుంది. దేశం ఏమైపోతుంది? ఈ రోజున పంటలు వేసుకున్న వ్యవసాయదారులందరూ ఎట్లా ఏడుస్తున్నారు తెలుసా? ఆడ పంటలు అయితే వేశారు, కానీ పంటలు మొత్తం నీళ్ళల్లో నానిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. అది దాన్ని అంటారు నీరు స్వచ్ఛపడిపోయి అవన్నీ కూడా పనికిరానటువంటి పాత్రలుగా మిగిలిపోయాయి. ఈ రోజున గుండెలు బాదుకుంటున్నారు ఎంతోమంది, కొన్ని కోట్ల మంది రైతులు. ఎందుకు? వారు ఆ యొక్క వర్షం ఎందుకు వచ్చింది? దేశాన్ని ఎందుకు పాడు చేస్తుంది? అసలు ఈ దేశానికి ఎందుకు ఇలాంటి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? వర్షాలు వస్తున్నాయనే అనుకుంటారు, కానీ ఆ వర్షాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఎందుకు ఆపట్లేదు? మనం ఏం చేస్తున్నాం తప్పు అంటే, నువ్వు దేవుడు మాట వినట్లేదు, దేవుడిని నియమించిన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించట్లేదు. దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించినందున దేశం ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఈ సంగతి నువ్వు గ్రహించకుండా దేశం వామో ఇంకా వారం రోజులు ఉందంటన్న వర్షం అని చెబితే, వర్షం వారం రోజులు కాదు, సంవత్సరాలు కూడా ఉంటుంది తేడా వస్తే. అర్థమవుతుందా? ఆ దేశం మీదకి వర్షాలు ఎందుకు వస్తున్నాయంటే, నువ్వు ఇక నుంచి దేవుడు మాట వినదవుగాక, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవించదవుగాక. అప్పుడు మాత్రమే బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన మానవుని చూసి దేవుడు సృష్టిని ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? సృష్టి అంతా ఎవరి మాట వింటుంది? సృష్టికర్త మాట వింటుంది. ఆ సృష్టికర్త యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు చెప్పినట్లు ఈ యొక్క పంచభూతములన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఈ పనిచేస్తున్నటువంటి వాటన్నిటి నియమములు ఆయన చేతిలో ఉన్నాయి. పగ్గాలన్నీ, గుర్రానికి పగ్గం ఉంటుంది, ఆ పగ్గాలన్నీ ఆ గుర్రాన్ని నడిపే రౌతుగా దగ్గర ఉంటుంది. అలాగనే పంచభూతాల యొక్క పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభు అని యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయి. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, వర్షమును కంట్రోల్ కావాలన్నా, ఆ తర్వాత సూర్య రశ్మి కంట్రోల్ కావాలన్నా, తర్వాత వాయువు కంట్రోల్ కావాలన్నా, ఆ తర్వాత ఏదైనా సరే ఈ లోకంలో భూమి ఆకాశాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి, ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి, ఆయన ఆజ్ఞాపిస్తేనే అవి ఆగుతాయి. కానీ ఏ మానవుడు ఆజ్ఞాపించినా, లేకపోతే ఎన్ని రకాలైన తెలివితేటలు ఉపయోగించినా అవి నిన్ను లెక్క చేయవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మనము నియమ ప్రకారం మనం గనుక పాటిస్తే మన దేశం పాడు కాకుండా ఉండునుగాక. మన దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న నియమములు, నిబంధనలన్నిటినీ పాటించుదురుగాక. విశ్రాంతి దినమును పాటించుట అనేది దేవుని యొక్క నియమం. విశ్రాంతి దినం పాటించడం అనేది దేవుని యొక్క నియమం. ఆదివారము అనేది దేవుని మందిరానికి రావటం అనేది దేవుని యొక్క నియమం. ఇట్లాంటి నియమములు, అదిగో తల్లిదండ్రులను అసహ్యించుకోకుండా ఉండాలి, అది ఒక దేవుని యొక్క నియమం. పొరుగువాడి పూచిక పుల్ల ఆశించకుండా ఉండాలి, అది ఒక నియమం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మందిరానికి ఒక సిస్టర్ వస్తుంది, ఆమె ముస్లిం. ఆమెతో పాటు ఇంకా 2-3 కుటుంబాలు కూడా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజున వాళ్ళ ఇంటికి ప్రేయర్ చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ వచ్చే అక్క కానీ, వాళ్ళ అమ్మ కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎవరు అంటలేదు, కానీ కొత్తగా వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది వేరే ప్రాంతం నుంచి. ఆ అమ్మాయికి కూడా ప్రార్థన చేపిద్దామని ఈ తల్లి, ఈ అక్క నా దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చి ప్రేయర్ చేపిద్దామంటే ఆమె నన్ను వ్యతిరేకిస్తుంది, తిరస్కరిస్తుంది. ఏమని తిరస్కరిస్తుంది అంటే, ఈ క్రైస్తవులు దొంగలు, ఈ క్రైస్తవులు మంచోళ్ళు కాదు, మా మతాన్ని ఏదో చేస్తున్నారు, అది ఇది అని చెబుతుంది. అమ్మ, మేము ప్రార్థన చేస్తామమ్మా, నీకు నచ్చితే చేయించుకో, లేకపోతే లేదు. కానీ మేము ప్రార్థన చేసి ప్రజలను బాగు చేస్తున్నాం అమ్మా, కానీ మరి నువ్వు ఎవరినో తిరస్కరిస్తున్నావు, మమ్మల్ని విభేదిస్తున్నావు, భయంకరంగా విభేదిస్తున్నావు కదా, ఎన్నో రకాలైన మాటలు అంటున్నావు కదా, మా పర్మిషన్ లేకుండానే మా ఇళ్ళ మీద బాంబులు వేసి చంపుతుర్రమ్మా ముస్లిమ్స్, మరి దానికి మేమేం చేయాలమ్మా? నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి మీ చిన్నమ్మ, మీ పెద్దమ్మ పర్మిషన్ తీసుకొని చేయించుకుంటున్నావు, మరి మా హిందువులను కానీ క్రైస్తవులను కానీ ఇష్టం వచ్చినట్టు వేల లక్షల మందిని చంపేస్తున్నారు తల్లి.
పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు, ఆ తీవ్రవాదులు భారతీయుల తలకాయలు నరికేసుకుని పోతున్నారమ్మా. మరి దానికి ఏంటమ్మా నీ లెక్క, నీ మతం నీకేమిచ్చిందమ్మా అంటే మళ్ళీ మౌనంగా ఉంటుంది. అమ్మగారి కాడ సమాధానం లేదు. ప్రార్థన చేస్తేనంట ఆమె మీద కంటే ఏదో వచ్చి పడుతుందంట. ఆమె డైరెక్ట్గా దాన్ని ఏమంటారు, కాలదే ఒకటి ల్యాండ్ మైన్స్ తీసుకొని వచ్చి మన మీద ఇసిరెత్తే దిక్కులేదు. అర్థమవుతుందా? దాన్ని తీసుకొని వచ్చి మన మీద వేసిపోతారు, లేకపోతే కారు బాంబులు పెడతారు, లేకపోతే గోకుల చాట్లో ఏం పెట్టారు, బాంబులు పెట్టారు. బాంబు బ్లాస్ట్ చేస్తే సుమారు 100 మంది ఎగిరిపోయారు. దాన్ని మాత్రం మనం లెక్కలోకి తీసుకోం. ప్రార్థన చేస్తే వాళ్ళ పిన్నాను తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేస్తాడు, ఏమన్నా ఉంటే ఎల్లగొడతాడంటే దానికి ఆమె ఆకాశం ఎత్తి ఎగురుతుంది. మరి నేను ఎగిరితే నీ తలకాయ ఆడబెట్టుకుంటావు? నేను ఎగిరింది అనుకో, నేను మొత్తం తీసింది అనుకో నీ చిట్టా, అసలు నువ్వు భూమి మీద బతుకుండు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మనం పాటించదము గాక, దేవుని మాట మనం వినదము గాక, దేవుని నియమములు పాటించినప్పుడు మనకు ఆశీర్వాదాలు మన దగ్గరకు వచ్చును గాక. ఆశీర్వాదమే కాదు, రక్షణ వస్తుంది, ఆ తర్వాత సంతోషం వస్తుంది, తర్వాత హృదయంలో నెమ్మది వస్తుంది. ఇజ్రాయేలీల ప్రజలు హృదయంలో ఏం కలిగి ఉన్నారంట? మూర్ఖత కలిగి ఉన్నారు. హృదయంలో ఏం కలిగి ఉన్నారంట? హృదయంలో మూర్ఖత ఉంటుందట. ఆ మూర్ఖత పారిపోవును గాక. అర్థమవుతుందా? చాలామంది హృదయ మందిరానికి వస్తారు, కానీ పక్కింటోళ్ళతోటి, ఎదురింటోళ్ళతోటి, పై ఇంటోళ్ళతోటి ఎవరితో మాట్లాడరు. అంటే వీళ్ళు క్రైస్తవులే, కానీ వీళ్ళ లోపల ఏం పని చేస్తుంది? మూర్ఖత. హృదయంలో ఏముంది? మూర్ఖత. ఒక పాట పాడమ్మా అనే సంఘంలో ఎవరికైనా మైక్ ఇచ్చినాం అనుకో, ఆ పాటని పాడేది ఒక ఆమె, కానీ ఎవరితో ఏకీభవించకుండా పాడుతూ ఉంటారు. అంటే ఆడ అర్థమైంది లోపల ఏముంది? హృదయం మూర్ఖత. అన్ని స్వరాలు కలపాలమ్మా అనేది కాదు, నా స్వరం నాదే, నీ స్వరం నీదే, కూసుకుందాం, గుద్దుకుందాం, తన్నుకుందాం అంటారు. ఎందుకమ్మా ఈ దుర్మార్గం? ఎందుకమ్మా ఈ దారిద్రం? వాటిని వదిలిపెట్టండి అమ్మా. పగని విడిచిపెట్టి బైబిల్ పట్టుకున్నదిగాక, కక్షను వదిలిపెట్టి బైబిల్ పట్టుకున్నదిగాక, అసూయను వదిలిపెట్టి బైబిల్ పట్టుకున్నదిగాక. గట్టిగా ఆమెనండి, ఆమెనండి. ఆమెను అంటలేదంటే మేము ప్రాణం పోయినా మేము సెంట్రల్ జైలుకైనా వెళ్తాం, కానీ దానికి మాత్రం మేము ఆమెన్ అనమంటున్నారు మీరు. ఆమెనండి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది తమ జీవితాల్లో ఎట్లా ఉంటారయ్యా అంటే, పగే బైబిలే, భోజనమే శత్రువే. శత్రువు కూడా మరి నీ మిత్రుడిగా చేసుకోవచ్చు అని బైబిల్ సెలవిస్తుంది. మరి నీ శత్రువు ఎప్పుడు నీకు మిత్రుడు కావాలని ప్రార్థన చేస్తావు? అట్ట చేయవు. ప్రభువా వాడు చచ్చిపోవాలయ్యా అని ప్రార్థన చేస్తావు. నువ్వు పాత నిబంధనలోనే ఉన్నావు, నువ్వు పాసిపోతూనే ఉంటావు. నువ్వు కొత్త నిబంధనలోకి రా, నూతన సృష్టిగా మార్చబడదేవు గాక. ఆమెన్. కాబట్టి నేను నీకు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నియమం ధర్మశాస్త్ర నియమాలు మనం పాటించటం వల్ల మనము అన్ని రకాలైన ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్న మన పితరులు ఎలా అయితే పొందుకున్నారో మనం కూడా వాటిని పొందుకునేదము గాక. ఒక ఉపవాస ప్రార్థనకి ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మనం ఒక నియమం పెట్టాం. ఎప్పుడు 6 అయిద్దా? ఎప్పుడు సాయంత్రం అయిద్దా? ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని దిక్కులు చూస్తున్నావు అనుకో, అంటే ఆ నియమాన్ని నువ్వేం చేస్తున్నావు? నీకు ఆకలి అవుతున్న కాంచి ఇంకా స్టార్ట్ చేసినావు అనమాట. ఇంకా నియమాన్ని ఎప్పుడు బద్దలు చేద్దాం. దేవుడు ఒక నియమం పెట్టిన తర్వాత దాన్ని నువ్వేం చేయాలి? ఆ నియమ ప్రకారం నువ్వు ఉండేదవు గాక. 40 రోజులు నియమం పెట్టుకుంటారు, ఉపవాసం ఉంటామని. 7 రోజులుగా అయిపోగానే 7 రోజుల తర్వాత బ్రదర్ ఉండలేకపోయాను బ్రదర్. ఎందుకమ్మా? మరి పోయి బాయిలో దూకి చచ్చిపోరాదు. పెట్టుకునేదేమో 40 రోజులు, తర్వాత ఏమో దాన్ని 7 రోజుల్లో, 8 రోజుల్లో, 10 రోజుల్లో ఏం చేస్తావు? బ్రద్దలు చేసేస్తావు. నియమం అనేది ఉండదు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. మేము ఈ భూలోకంలో ఎంతమంది అయితే దైవ సేవకుల్ని దేవుడు ప్రతిష్ఠించాడో, ఈ దైవజనులు మాత్రమే భూమి మీద వాక్యం చెప్పాలి, బాప్తిస్వాలు ఇవ్వాలి. యేసయ్య గనక పరలోకంలోంచి దిగొచ్చి నేను కూడా వస్తాను, మీతో పాటు పరిచర్య చేస్తాను, నేను కూడా వచ్చి బాప్తిసాలు ఇస్తాను అనే నియమంలోకి వస్తాడా? అసలు చేస్తాడా? చేయడు. భూమి ఆకాశాలు బద్దలైన తన నియమాన్ని తాను దాటడు. ఎవరినైతే భూమి మీద ప్రజెంట్ సేవకులుగా దేవుడు నిలబెట్టి అభిషేకించి స్థిరపరిచాడో వాళ్ళకి మాత్రమే అధికారం ఉంది. ఇక భూమండలం మీద ఎవ్వరు, ఈవెన్ కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. గాబ్రియల్ దేవదూత వచ్చి నేను బాప్తిస్మం ఇస్తానమ్మా అంటే కూడా దేవుడు దృష్టిలో ధర్మశాస్త్ర ప్రకారం అది చెల్లనే. అంటే ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో చూడండి. అక్కడ పరలోకం అంతే పనిచేస్తుంది, భూలోకం అంతే పనిచేస్తుంది, సేవకులు అంతే పనిచేస్తున్నాడు, క్రీస్తు లాగానే పనిచేస్తున్నాడు. పని చేయని వాళ్ళు ఎవరు? మధ్యలో మనుషులు. ఎవరంట? మనుషులంట.
ఆమెనే నందు మనుషులు అంటది. కాబట్టి ప్రీతిని బిడ్డలారా, పని చేయని వాళ్ళు ఎవరు? మనం. పని చేయని వాళ్ళు ఎవరంట? మనం. అది గుర్తుపెట్టుకోవాలి. పని చేసేదము గాక, నియమ ప్రకారం మనం జీవించదము గాక. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి దానికి మందిరానికి వచ్చేటప్పుడు స్నానం చేసుకొని రావాలి. అదేంటిది? గట్టిగా నియమం. ఇలాగ తర్వాత తలంటు స్నానం చేసి పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకొని రావాలి. నియమం. బలలో చేయి వేసిన వారు తమ యొక్క దోషములన్నిటినీ శుద్ధీకరణ చేసుకో. నియమం. ఇవన్నీ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టిన నియమాలు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహాన్ని ప్రారంభించింది ఎవరు? దేవుడు. అది ఒక నియమం. వివాహ వ్యవస్థే లేకపోతే ఈ రోజున ప్రపంచం ఏమైపోయేది? అల్లకల్లోలం అయిపోయేది. అర్థమవుతుందా? ఎన్ని నియమాలు పెట్టాడు దేవుడు. ఎంత శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు మన దేవుడు, ఎంత అగమ్య గోచరుడు మన దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత పరిపూర్ణుడు మన దేవుడు. ఒకసారి ఆలోచించడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దేవుడు మనకు నియమించినటువంటి నియమ నిబంధనలను బట్టి మనం పరిశీలించినప్పుడు మన జీవితం సార్థకమైపోతుంది. మనం భాగ్యవంతులుగా మార్చబడదముగాక, క్రైస్తవులమైనందుకు అతిశయించదముగాక, ఆత్మలో మనము దినదినము వర్ధిల్లదముగాక. ఆమేన్. తర్వాత మళ్ళీ మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం. 55:4. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం 3 నుంచి 5 వచనాలు చదివినా, నీవెరగని జనములను నీవు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చెవి యొగ్గి 3వ వచనం చూడండి. చెవి యొగ్గి నా వద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను నీకు చూపిదను. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎలాగ నియమించాడో తెలుసా? జనములకు సాక్షిగా ఉండటం కోసం నియమించాడు. ఎందుకు నియమించాడంట? జనములకు సాక్షిగా ఉండటం కోసము దావీదు గారిని దేవుడు నియమించాడు. మరి నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దేనికి సాక్షిగా ఉండటం కోసం? జనములకు సాక్షిగా ఉండటం కోసం మనల్ని నియమించాడు. హల్లెలూయా. ఈ విషయం ప్రతి సేవకుడు తెలుసుకును గాక, ప్రతి విశ్వాసి తెలుసుకును గాక, ప్రతి ఒక్క విశ్వాసి ఒక స్వార్థకుడిగా మార్చబడును గాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే అనేకమైన జనులంట నీ దగ్గరికంట పరిగెత్తుకుని వస్తారంట. ఎందుకంటే నువ్వు జనములకు సాక్షిగా ఉన్నావన్న సంగతి వారు గ్రహించెదరుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనులారా, వాక్యం తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, మనము ఈ రోజున మీరు చూడండి, సేవకులమైన మనము అనేక మందికి దర్శనాల్లో కనిపిస్తూ ఉంటాం, అనేక రకాల కళల్లో మనల్ని చూపిస్తూ ఉంటాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని అభిషేకించి జనములకు సాక్షిగా నిలబెట్టాడు. ఈ రోజున మనము ఈ కరోనా టైంలో కొన్ని లక్షల మంది డాక్టర్లని దేవుళ్ళుగా భావించాం. దేవుళ్ళగా వాళ్ళని ఆరాధించారు చాలామంది ప్రజలు, వాళ్ళని గౌరవించారు. వాళ్ళకి పూల హెలికాప్టర్లో నుంచి పూలు వేశారు గాంధీ హాస్పిటల్లో, పూలతో సత్కరించారు గొప్ప వాళ్ళని. సరే, మంచి డాక్టర్లందరికీ నా నిండు వందనాలు, వారికి నా పాదాభివందనాలు. మరి చెడ్డ డాక్టర్లు, ఈ రోజున ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏమంటారో తెలుసా? అన్ని టెస్టులకి 10,000 ముందు కట్టాలి అని అడుగుతున్నారు. లేకపోతే ఇంకా ఏమంటున్నారు తెలుసా? మొన్న రీసెంట్గా నాకు ఒక తమ్ముడు చెబుతున్నాడు, అన్న మేము అమ్మాయి ఏంటంట మన పినాయిల్ తాగితే తీసుకెళ్లారంట. పినాయిల్ తాగితే తీసుకెళ్తే వాళ్ళు గనుక డాక్టర్స్ పట్టుకొని గనుక ఆ ట్రీట్మెంట్ గనుక ఇచ్చుంటే ఆ అమ్మాయి బ్రతికేదంట. మీరు ఫస్ట్ పైసలు కట్టండి, ఆ తర్వాత ట్రీట్మెంట్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లోనే పెడితే ఆ అమ్మాయి సాయంత్రం కల్లా చచ్చిపోయింది. అంటే డాక్టర్లు చంపే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా మీకు? డాక్టర్లు బాగు చేసేవాళ్ళు సగం మంది అయితే, డాక్టర్ల చేత చచ్చిపోయేవాళ్ళు అది ఎవరికైనా లెక్కలోకి వస్తుందా? అది సుప్రీంకోర్టు జడ్జికి ఎప్పుడైనా వినపడుద్దా ఆ వార్త? ఎప్పుడైనా సీఎం ఆ వార్త వింటాడా? ఎప్పుడైనా ఏ పిఎం అయినా, లేకపోతే ఏ యొక్క ఎమ్మెల్యేకైనా, ఏ ఎంపీకైనా ఆ విషయాలు తెలుస్తున్నాయా? తెలవు. మరుగైపోతాయి ఆ పాపాలు. కానీ హాస్పిటల్ని నిలబెడతాడు దేవుడు. అలా ఒక్కొక్క హాస్పిటల్ కింద ఒక 100 హిస్టరీలు ఉంటాయి, 100 రకాలైన మనుషుల్ని చంపిన చరిత్ర ఉంటుంది ఒక్కొక్క హాస్పిటల్ వెనక. అలాగని 1000 మందిని బ్రతికించే చరిత్ర కూడా ఉంటుంది.
నేను వాళ్ళని చెడుగా అని చెప్పట్లా, వాళ్ళు గొప్పోళ్ళే, వాళ్ళు వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళే, కానీ వారిలో ధనాపేక్ష కూర్చొని ఉంది. ఆ ధనాపేక్ష కూర్చొని ప్రజల్ని ప్రేమించాల్సిన వాళ్ళు శిక్షించి భక్షిస్తున్నారు. అది నా బాధ. ప్రతి ఒక్క డాక్టరు ఈ విషయం తెలుసుకొని మార్చబడును గాక, మారు మనసు పొందును గాక, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడును గాక, వాడి పాపం మొత్తానికి ప్రాయశ్చిత్తం దొరుకును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎంతమందిని చంపేస్తున్నారు తెలుసా? కొన్ని వేల మంది. ఈ రోజున హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ప్రజలను ప్రేమించి ప్రజలకు మేము సేవ చేస్తాం అని దూకెన్ రీల్లో ఒకప్పుడు. ఎప్పుడైతే డ్యూటీ వచ్చేసిందో, ఎప్పుడైతే శాలరీ వచ్చేసిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే వారికి అనేక రకాలైన సౌకర్యాలు కల్పించేసిందో, అదే ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ రేపు రాపో, వారం రోజుల తర్వాత రాపో, నెల రోజుల తర్వాత రాపో, చూద్దాంలే అని అంటే నీకు తలకి పొగరేం ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది. నీకు కూడా రేపు ఎవరికి ఊహించలేనటువంటి రోగాలు వచ్చి నేను తీసుకుపోతాయి. నువ్వు అనుకుంటున్నావు నేను డాక్టర్ని కదా, నన్ను ఎవరు ఏం చేయలేరు కదా అని నువ్వు కలలు కంటున్నావేమో. కరోనా వైరస్ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎత్తుకొని పోతుంది, ప్రపంచ మేధావులను తీసుకొని పోతుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక సాధారణమైన డాక్టర్వి. ఆ సంగతి గుర్తుపెట్టుకున్నదే గాక. ఈరోజు ఏంది డాక్టర్ల మీద పడ్డాడు అనుకుంటున్నారా? వాళ్ళు చేసే పాపాలు బయటకు వచ్చును గాక. ఈరోజు హాస్పిటల్ దగ్గరికి పోవాలంటే సాధారణమైన జనాలు భయపడుతున్నారండి. వణుకు. ఒక కరోనా పేషెంట్కి కరోనా తగ్గించడం కోసం సికింద్రాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ 5 లక్షలు తీసుకుందండి. నిజానికైతే 15,000కి అయిపోతుంది ట్రీట్మెంట్, కానీ 5 లక్షలు దోచుకుంది. మరి ఈ దోపిడీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఏం కావాలి? ఆలోచించండి, ఎంత భయంకరంగా ప్రజలను దోచుకుంటున్నారు. 5 లక్షల అమ్మాయిని బతికించడానికి తీసుకెళ్లారు. ఉప్పల్లో నేను చూశాను నా కళ్ళతోటి. వాళ్ళు చర్చికి రారు అన్యులు, అయినా కానీ నేను వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యా 5 లక్షలయ్యా, తల్లి పిల్లని ఇద్దరిని బతికించడం కోసం 5 లక్షల రూపాయలు తీసుకుంటారయ్యా. ఇల్లు మొత్తం అప్పుల పాలు. వాళ్ళు ఇంకా 3-4 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ ఇల్లు నిలబడదు, ఆ అప్పులు తీరం. భార్యను బతికించుకోవటం కోసం 5 లక్షలు అప్పు చేశాడండి. ఈ చరిత్రలు ఎవరికి తెలుసండి? ఈ చరిత్రలు ఎవరు చెబుతారండి? ఒక తాగుబోతు తాగి 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 తన కుటుంబంలో తన పిల్లల్ని చదివించుకోకుండా తన కుటుంబంలో వచ్చిన శాలరీ మొత్తాన్ని తీసుకెళ్ళి సారా దుకాణంలో పెడితే ఆ సారా దుకాణం వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. వీడు కొంపేమో కూలిపోతుంది. అక్కడ పర్మిషన్ ఇచ్చిన వాడేమో హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. పర్మిషన్ ఇచ్చినాడు ఎక్కడ తిరుగుతున్నాడు? హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. మధ్యలో షాప్ పెట్టిన వాడేమో కారుల్లో తిరుగుతున్నాడు. దాన్ని కొనుక్కొని బతికేవాడు, కష్టపడి ఇంటికి తీసుకొని రావాల్సిన జీతాన్ని తీసుకుపోయి ఇంట్లో ఇవ్వాల్సిన వాడు రోడ్ల మీద ఎట్లా పడిపోతున్నాడు బానిసలాగా. ఒక పంది పక్కన, ఒక కుక్క పక్కన, ఒక పశువుల పక్కన పడుకొని డ్రైనేజ్లో పడిపోయి మగ్గిపోతున్నాడు. ఇంటికి పోతే భార్య కన్నీరు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? అన్నా మా ఆయన్ని మార్చన్నా, అన్నా మా ఆయన కోసం ప్రార్థన చేయన్నా, అన్నా మా ఆయన కోసం ఉపవాసం ఉండన్నా అని అడుగుతున్నారు. ఎన్ని వేల మంది స్త్రీలు తెలుసా ఈ విషయంలో నలిగిపోతున్నారు. మళ్ళీ సీఎంలు ఏమంటారు తెలుసా? పిఎంలు ఏమంటారు తెలుసా? నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, నా ప్రియాతి ప్రియమైన దాసులారా, ఎన్నెన్ని ప్రసంగాలు చెబుతారండి. నా బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడకూడదు. నాకేమో ఒక నియమం పెట్టిండు దేవుడు, బూతులన్నీ నా లోపల కాలిపోను గాక, ప్రతి బూతు నాలోనే ఆగిపోను గాక. రియల్గా చెబుతున్నా, కడుపు మంట ఎలా ఉందో తెలుసండి. ఇది ఒక్కొక్కసారి నా అంటారండి, ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్తా, ఒక్కొక్క అమ్మాయి ఎట్లా ఏడుస్తుందో. డబ్బులు తీసుకొని వచ్చి 20,000 తీసుకొని వచ్చి ఆ 20,000లో 2,000 భార్యకి ఇచ్చి 18,000 దేనికి పెడుతున్నాడు తెలుసా? త్రాగుడికి పెడుతున్నాడు. 18,000 దోచుకుంటున్నాడు. ఎవరో స్టేట్ సీఎం, అక్కడ షాప్ పెట్టినాడు. ఇద్దరు కలిసి లాగేసుకుంటున్నారు. వరాలైతే ఇట్లా ఇస్తున్నారు, పథకాలైతే ఇట్లా పెడుతున్నారు. పెట్టిన పథకం ప్రజల దగ్గరకు వస్తుంది. ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి? తాగుడు రూపంలో మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. ఎవరికి తెలియదు ఈ నియమాలు? నాకు తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, మా మండలంలో కానీ మా యొక్క నియోజకవర్గంలో మేము బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వం, మా యొక్క చెల్లెళ్ళని అక్కలను మేము ప్రేమిస్తున్నాం, వాళ్ళ క్షేమమే మా క్షేమమని ఎవడైనా చెప్పాడా? చెబుతాడా? చెప్పే దమ్ముందా? ఉండదు. వాళ్ళ వల్ల కాదు, పేరుకు మాత్రమే. వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు, పిఎంలు, మిగతాది మాత్రం వాళ్ళ జీవితం మొత్తం ప్రజలను దోచుకుంటూనే ఉంటారు. మనం గనక బాగు చేయటానికి వాళ్ళ ఇంటికి పోతే ఏమంటారు తెలుసా? ఏయ్ నువ్వు క్రిస్టియన్, మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అంటారు. అరే మత ప్రచారం కాదురా నేను చేసేది, చెడిపోయిన కుటుంబాన్ని బాగు చేస్తున్నారా పిచ్చోడా. మార్గం తప్పిపోయిన ప్రజల్ని ప్రభు దగ్గర తెచ్చి ప్రభువులాగా మారుస్తున్నాను. ఆమేన్.
హల్లెలూయా. నువ్వు చెడగొడుతున్నావు, నేను బాగు చేస్తున్నాను. నువ్వు దోచుకుంటున్నావు, నేను దోపిడీ కాకుండా ప్రజలను విడిపిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాడికి బుద్ధి రావటం సరే నువ్వు పశువురా, మనుషులతో సావాసం చేయగాకరా, దేవుడితో సావాసం చేయరా దరిద్రుడా, అరే తాగుబోతూ తిండిపోతూ మూర్ఖుడా, ఎమ్మెల్యే మాట ఎంపీ మాట వినగాకురా నీచుడా అని బుద్ధి చెబితే వాడు ఈ రోజున మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాడు. ఈరోజు కట్టబడుతున్న కుటుంబాలు ఏంటియో తెలుసా? ఇలా తాగి తందనాలు ఆడే వాళ్ళకే ఈ వాక్యం వెళ్తుంది. వాళ్ళ కుటుంబ చరిత్ర మళ్ళీ పిల్లల్ని కంటారు, కన్న తర్వాత వాళ్ళని చదివీయకుండా వాళ్ళని ఈ గాలికి వదిలేస్తారు. వాళ్ళు రేపొద్దున మా నాన్న తాగుబోతూ ఇంక మా నాన్న మారడు, మా ఇంట్లో ఇంక పరిస్థితులు బాగోవు అని అనుకుంటారు. ఇష్టం వచ్చిన వాడిని ప్రేమిస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటారు నా కూతురు పోయింది, నా పరువు తీసిందని చెప్పి ఆ పరువుతోటి పరువు హత్యలు చేసేస్తారు. దొరికినట్టు మళ్ళీ వాళ్ళని అట్లా చంపాలని స్కెచ్లు వేస్తారు. వీళ్ళు మాత్రం చేసిన పాపాలు మాత్రం ఎవడికి కనబడవు. అదే వీడు తాగకుండా తిరగకుండా తన శరీరాన్ని సుఖపరచకుండా తన పిల్లలకి క్షేమం కోసం కనుక పనిచేస్తే ఆ పిల్ల పోతుందా? ఆ అమ్మాయి వెళ్ళిపోతుందా ఆ ఇంట్లోంచి? లేకపోతే ఆ తమ్ముడు బయటికి పోతాడా? నువ్వు ఖచ్చితంగా నీకు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఉండు. నీ పిల్లలు ఎందుకు లేచిపోతారో నన్ను అడుగు, నేను చెబుతా. నేనొచ్చి జుట్టు పట్టుకొని కొడతా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏం తెలుసా? మా ఇంట్లో వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు అని చెబుతారు. అప్పుడు నువ్వు నీ సాక్ష్యం ఎక్కడ పెట్టుకుంటావు? నీ తలకాయ ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. నియమంలో నీ పిల్లల్ని పెంచుదవు గాక. ప్రాణం పోయినా ఆ నియమం దాటకుండా వారిని పెంచితే వాళ్ళు నీ ఇంట్లోనే పచ్చని ఒలివ మొక్కల వలె పెరిగిదరు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం చూద్దాం, బైబిల్లో మనం చూస్తే మనల్ని దేవుడు దేనికి సాక్షిగా పెట్టాడంట? జనములకు సాక్షిగా పెట్టాడు. మమ్మల్ని నేనైతే దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు చెప్పిన నియమం ఏందో తెలుసా? నువ్వు జనములకు సాక్షిగా ఉండేదవు గాక. జనములందరినీ దేవుని వైపు త్రిప్పాలి. అదే టార్గెట్, అదే జీవిత ధ్యేయంతో పనిచేస్తున్నాం. దావీదు గారికి దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప నేను మీకు కూడా చూపించదను గాక. దావీదు గారు ఎప్పుడో చచ్చిపోయాడు. యెషయా కాలంలో చెబుతున్నాడు ఈ వాగ్దానం. దావీదుకు చూపించిన శాశ్వత కృప మీరు గినక నియమ ప్రకారం గినక పనిచేస్తే జనములను మీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఆమేన్. దావీదు గారికి అప్పగించినట్లు మీ దగ్గరకు కూడా జనములు పరిగెత్తుకుని వచ్చేదరుగాక. మన సంఘానికి కూడా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దిక్కుల నుండి మన మందిరానికి వచ్చేదరుగాక. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏందో తెలుసా? మనల్ని దేనికి ప్రతినిధులుగా చెప్పెట్టాడో తెలుసా? జనములకు సాక్షిగా పెట్టాడు. ఓ సేవకురాలా, ఇవి నియమమును గ్రహించు. నేను ఎందుకు పెట్టాడో తెలుసా? జనములకు సాక్షిగా పెట్టాడు. నీ ఆత్మీయత ముందు ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం నియమం పనిచేయకుండా పోనుగాక. నీ ఆత్మీయత ముందు, నీ మాటల ముందు, నీలో ఉన్న చేతల ముందు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రాజ్యాంగం పనిచేయకుండా ఉండును గాక. అలాంటి శక్తి, అలాంటి సామర్థ్యం, అలాంటి అభిషేకం, అలాంటి జ్ఞానం, అలాంటి వివేకము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తర్వాత మనం చూద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చినాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 21 వచ్చినాం. ఇక్కడ చూడండి, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిలిద్దవద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకును నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుణ్ణి అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషించబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడివైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడివైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నియమం నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతి గల వాడిగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడివైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగుదు, దేవుని వలననే కలుగును. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక నియమం పెట్టాడు, నీకు నీవే బోధించుకునే నియమం. నీకు నీవే బోధించుకోవాలి. ఇతరులకి ఏం చెబుతావు? వ్యభిచరించొద్దని చెబుతావు, కానీ నువ్వు వ్యభిచారం చేస్తే. ఇతరులకి ఏం చేస్తావు? దొంగిలించొద్దని చెబుతావు, కానీ నువ్వే దొంగతనం చేస్తే. ఇతరులకి ఏం చేస్తావు? ఇతరులకి మంచి మంచి విషయాలు చెబుతాం. నువ్వు సిగరెట్ తాగాకు, నువ్వు సారాయి తాగాకు, నువ్వు తప్పు చేయగాకు, నువ్వు అబద్ధాలు ఆడగాకు అని చెబుతావు. మరి నీ లోపలే అయ్యి ఉంటే? ఇక్కడ ఒక నియమం పెట్టాడు. వింటున్నారా? ఇక్కడ ఒక నియమం పెట్టాడు దేవుడు. అదేందో తెలుసా? ఎదుటివాడికి చెప్పడం కాదు, నీకు నీవే బోధించుకునేదవుగాక, ఆ నియమంలో నువ్వు ఉండేదవుగాక, నువ్వు నువ్వు జయించినటువంటి దానినే ఇతరులకు ప్రకటించదవుగాక. సారాయి భూమి మీద బతికుండగానే తాగలేదండి, కాబట్టి తాగుబోతులందరికీ ప్రకటించే అధికారం నాకుంది. ఆమెన్. భూమి మీద బతికుండగా వ్యభిచారం చేయలేదు, కాబట్టి వ్యభిచారం చేసే వాళ్ళందరికీ ప్రకటించే అధికారం నాకు దేవుడిచ్చాడు. ఆమెన్. ఆ తర్వాత ఏ రోజు సిగరెట్ ముట్టలేదు, సిగరెట్ తాగే వాళ్ళందరికీ చెప్పే అధికారం నాకు ఇచ్చాడు. దొంగతనం చేయలేదు కాబట్టి దొంగతనం చేసే వాళ్ళందరికీ బుద్ధి చెప్పే తెలివితేటలు మాకు ఇచ్చాడు. మేము జయించి ఉన్నాం. అది ఎప్పుడు జయించాం తెలుసా? 6, 7, 8, 9, 10వ తరగతిలో జయించాం. ప్రసాద్, ఎప్పుడు జయించామయ్యి? 8వ తరగతిలో జయించాము. దొంగతనం, వ్యభిచారము, ఆ తర్వాత ఇంకా ఏంటి, నరహత్య చేయకూడదు, ఇవన్నీ ఎప్పుడు నేర్పారు మనకి? 6th క్లాస్లో నేర్చుకున్నాం మనం. అవి 10th క్లాస్ వచ్చేలాగా చిన్న చిన్న పాపాలన్నీ ఏం చేసాం? జయించేసి వదిలిపెట్టాం. హల్లెలూయా. మళ్ళీ ఇంకా 10th క్లాస్ తర్వాత ఇంకా మనకి అవి పనికి వస్తాయా? ఇంకా పనికిరా. వాటిని జయించి ఉన్నాం కాబట్టి ఈ లోకంలో వీళ్ళు ఇప్పటికీ కూడా 40 నుంచి 50 నుంచి 60 నుంచి 70 నుంచి 80 నుంచి 90 నుంచి 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా రోజు వాటిని తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, చెడిపోతూ ఉంటారు. మరి వాడికి మనం ఏం చెబుతూ ఉంటాం? మేము 6వ తరగతిలో జయించామండి, మీరు 60 ఏళ్లలో జయించండి అని చెప్పేదాం గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటి వాడికి నువ్వు బోధించాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? దాన్ని జయించి ఉండేదవు గాక. నువ్వు జయిస్తేనే ఎదుటి వాడికి నువ్వు బోధించదవు గాక. ఈ నియమం నీకు అర్థమవును గాక. ఈ నియమము, నువ్వు బాగా భర్తను కొట్టుకుంటూ పక్కనోడికి ఏంటండి మీరు మీ భర్తను కొడుతున్నారు, తిడుతున్నారని పక్కన భార్యకి చెప్పొచ్చా? ఫస్ట్ నువ్వు భర్తను కొట్టకుండా ఏమంటావు? శారక్క, ఇక్కడ కూడా మరో శారక్క, ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం భర్తను కొట్టకుండా ఉంటే పక్కింటి ఆమెకి ఏం చెబుతాం? భర్తను కొట్టకూడదమ్మా, తిట్టకూడదమ్మా అని చెబుతాం. నువ్వే భర్తను కొట్టి పక్కన వాళ్ళకి ఏం చెబుతున్నావు? అమ్మ, ఎందుకు మీ ఆయన అట్లా తిడుతున్నావు, అట్లా కొడుతున్నావు అనకూడదు. అది చాలా తప్పు అన్నమాట. అయితే బైబిల్లో ఒక నియమం పెట్టింది. ఏ నియమము? నువ్వు ప్రకటించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు జయించాలి. నువ్వు జయించకపోతే ప్రకటించే అధికారం నీకు లేదు. అర్థమవుతుందా? సినిమాలు నేను చూడట్లేదు కాబట్టి చూసేవానికి ఏం చెబుతున్నాను? బోధిస్తున్నాను. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఏవైతే ఉన్నాయో ధర్మశాస్త్రాన్ని పాటించాం, దాన్ని నెరవేర్చాం, దాని ప్రకారం జీవించాం కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇతరులకి తెలియజేస్తున్నాం. ఒకప్పుడు నేను దెయ్యాలు పెట్టి తిరిగినోడిని, దెయ్యాలు బట్టి తిరిగినాను, వాటితో తన్నించుకున్నాను, వాటితో సంసారం చేశాను కాబట్టి ఈ రోజున దెయ్యాలు పట్టిన వాళ్ళందరినీ ఎల్లగొడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే మనకి దెయ్యాల శాస్త్రం తెలుసుదా? దెయ్యాలు ఎట్లా బాధిస్తాయో మనకు అర్థమైద్దా? దెయ్యం పట్టినోడికే దెయ్యం యొక్క శక్తి, దెయ్యం ఎట్లా ఏదిస్తుంది అన్న సంగతి తెలుసును గాక. నీ జీవితంలో దెయ్యాలు ఎందుకు ఎలగొట్టలేకపోతున్నావు తెలుసా? నీకు పట్టితే అర్థమైంది దాని పవర్, నీకు పడితే అర్థమైంది దాని శక్తి. అది నువ్వు పట్టనంతకాలం నీకు దెయ్యం ఏం చేస్తుందో నీకు అర్థం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఒక నియమం ఉంది, నీకు నీవే బోధించుకునే నియమం. ఆ నియమంలో మనల్ని మనం సరి చేసుకునేదము గాక, మనల్ని మనమే శుద్ధి చేసుకునేదము గాక. చాలామంది తాగుబోతులు మా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ అన్న, యేసయ్య మా దగ్గరకు వచ్చి మా లోపల తాగుడు అనే వ్యసనాన్ని తీసేయాలన్నా. ఏం చెబుతారా నాయన? అసలు మహాభారతం, రామాయణం, ఆ తర్వాత బైబిలు, ఆ తర్వాత ఖురాన్ మొత్తం వీళ్ళే చదివినట్టు చెబుతారు. అర్థమవుతుందే? అసలు వాటన్నిటిని వేద సారం మొత్తం వీళ్ళలోకి దిగి వచ్చేసి ఇంకా మాకు అసలు ఏం తెలియదన్నట్టే చెబుతారు. యేసయ్య అంట ఆకాశంలోంచి ఈయన దగ్గరికి దిగొచ్చంట, ఆ లోపల తాగు అనే మనసు అంట తీసేసిపోవాలంట. వీడు మాత్రం సరి చేసుకోడు. దేవుడు 60, 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా కానీ దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభు నేను పాపినయ్యా, నువ్వు చెప్పిన ఆజ్ఞను, నియమాన్ని తప్పి నేను పందిలాగా పొర్లుతూ తిరుగుతున్నానయ్యా, కుక్కలాగా కుక్క వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ దానికోసం ఆశపడ్డట్టు మళ్ళీ ఆ తాగుడు దగ్గరికి పోయి ఆశపడుతున్నాను ప్రభువా అని ఆ తాగుడు గురించి పశ్చాత్తాపడాల్సింది ఎవరు?
మనిషి. కానీ పశ్చాత్తాపడి దేవుడు వచ్చి అంటే ఇతని కోసం పశ్చాత్తాపడి తను మార్చాలంట. దేవుడు పరిశుద్ధుడు నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతాడా? మరి పశ్చాత్తాపడాల్సింది ఎవరు? నియమాన్ని తప్పింది ఎవరు? పూర్వం పోకో దొరుకుతుంది ఎవరు? లోకంలో తప్పిపోయింది ఎవరు? భార్యతో రోజు తన్నించుకునేది ఎవరు? మనం. అవునా కదా? తన్నించుకునేది మనం, తిట్టించుకునేది మనం, పిల్లలతో కూడా చీ అని కొట్టించుకునేది మనం. కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చంట, దేవుడు పరలోకంలోంచి దిగొచ్చంట ఈయన దగ్గరికి వచ్చి, బిడ్డ నీ మనస్సు మారుస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు తాగవు అని అనాలంట. అంటే ఇక్కడ చూడండి, నియమం ప్రజలకి ఎంత తెలివి కలవాలంటే ఈ ప్రపంచంలో వాళ్ళకున్నంత తెలివితేటలు ఇంకెవరికి ఉండవు. తప్పించుకునే విషయంలో, ఏ విషయంలో? సాకులు చెప్పే విషయంలో కానీ, తప్పించుకునే విషయంలో కానీ. ఒక ఇంటికి పోతాను, ఆ ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో అంటాడు, డాడీ ఇవాళ ఎందుకు తాగావు అంటే, ఇవాళ పలానా కారణం అని చెబుతాడు. రేపు పోదాం, ఎల్లుండి పోదాం, 10 రోజులు వరుసగా పోదాం, 10 కారణాలు చెబుతుంటే కానీ తాగటం మాత్రం వదిలిపెట్టడు. ఇట్లా మన చర్చిలో ఒక అక్క ఉంది. ఒక రోజున తాగి మనోడు బైక్ తీసుకుపోయి బైక్ మీద నుంచి కింద పడ్డాడు. కింద పడితే తుంటి నరం తప్పిపోయింది. ఇక్కడ ఏమైందంటే ఈ తుంటిలో ఉన్న ఎముక పక్కకు జారి వచ్చిన తర్వాత ఏమి చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తుంది, కానీ మనోడు మారటమే కాక మళ్ళీ ఏదన్నా ఒక రోజు కనుక లేచి ప్రార్థన చేసుకోకపోతే ఏమైనా బండబూతులు తిడతాడు ఆయన. అది ఆమె నచ్చల. ఇంక పడ్డది కదా, ఇంకా కొబ్బరి నూనె డబ్బా మన చర్చి నుంచి తీసుకుపోయింది. ఇంకా తీసుకుపోయి ఏడి నాశనంగాను, ఏడి సదరంగాను అని ఇంకా రాస్తా ఉంది. ఇంకా రాత్తంటే మనోడికి మంటలు, ఏడుపు, దుఃఖం. రాసేది భార్యే, దాంట్లో ప్రేమ ఉంది, ప్రేమతో రాసిందేమో అనుకుంటుంది. ఆమె ఇట్ట రాత్తంటే, సాధన చేస్తుంటే మనోడు పానం పైకి పోతుంది. ఇంకా అసలు ఎంత భయంకరమైన నొప్పి అంటే, తొంటి తొలగిపోయింది కదా, తొలగిపోయిన తొంటి దగ్గరికి పోయి ప్రేమతో రాస్తున్నట్టు రాస్తుంది, కానీ మొత్తం ఒత్తిడులు పెడుతుంది. ఆడికి మనోడికి భూమి మీదనే నరకం కనపడుతుంది మొత్తం. అమ్మ ఏ ఆయిల్ అమ్మ అంటే తేజమాయాన్ని ఇచ్చిండు, ప్రేయర్ ఆయిల్ అంటాం. ఇంకా వత్తటం. అసలు ఇంకా ఫోన్ చేసి ఏడ్చుకుంటా, బిడ్డ మీ అమ్మ నన్ను మామూలు కొడతలేదయ్యా అంటే, ఏంటయ్యా అంటే దేవుడి పేరు చెప్పి కొడుతుందయ్యా. అసలు మామూలు కొత్తట్లేదు. అసలు అట్ట పట్టుకుంటేనే అబ్బాబ్బాబ్బా అంటే ఇంకేం ఒత్తితే ఊరుకుంటాడా? ప్రాణం ఉంటుందా? అసలు ఇంకా ఆ రోజున ఆడ కూర్చొని ఏడుస్తుంటే ఆ సోఫాలో కూర్చొని 10 నిమిషాలు నవ్విన. అంత భయంకరంగా శోధించింది ఆ తల్లి. ఆలోచించండి, ఈమె అసలు అంత బాగా ఆమె అట్లా చేసేది కాదు. ఎందుకు అట్లా చేసేది తెలుసా? ఈయన తాగింది కాక, ఇంటికి వచ్చి మీద పడి కొట్టింది కాక, మళ్ళీ ఏం చేస్తున్నాడు మనోడు? ప్రార్థన చేసుకోవట్లేదని ఈమెను మళ్ళీ బూతులు తిట్టడం మొదలు. అది కక్ష పెట్టింది అమ్మగారు. ఇంకా దాన్ని పట్టుకొని గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని ఇంకా సాధన చేయటం మొదలుపెట్టింది. ఆ సాధన ఏమైందో తెలుసా? హాస్పిటల్కి వెళ్తే 10,000 ఖర్చు అయితే కానీ ఆపరేషన్ సక్సెస్ కాదని చెప్పారు. రోజున చేయించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నీ జీవితంలో ఎందుకు అక్కడ తొట్టిల్లు పడ్డావు? తాగి బైక్ నడిపావు, భయంకరమైన వర్షాల మధ్యలో కింద పడ్డావు. ఈ రోజున కరువులో 10,000 తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టావు? ఆ జస్ట్ టెస్ట్లకే 10,000, మిగతాది ఆపరేషన్ మొత్తం అయిపోయాక 50,000 అవుతాయో 1,00,000 అవుతాయో. ఆలోచించడమ్మా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నీ వల్ల ఎంత తీరని నష్టం జరుగుతుంది. దేవుడు ఒక నియమం పెడితే ఆ నియమాన్ని పాటిస్తున్నావా? మళ్ళీ ఇంట్లో కొడుకుంటాడు, కొడుకు చేత ఆ పని చేయి, ఈ పని చేయి అంటారు. నువ్వు తాగి చేస్తే ఆ పని చేస్తాడా? నువ్వు తిట్టుకుంటూ చెబితే చేస్తాడా? నువ్వేంది నాకు చెప్పేదని ఎదురు తిరుగుతూ ఉంటావు. ఆలోచించండి, తాగుబోతులకి విలువ ఎందుకు ఉండదు? ఇదే కారణం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. మీ జీవితాలు మార్చబడును గాక, నిన్ను నువ్వు జయించదవు గాక, నీకు నువ్వు బోధించే నియమంలో నువ్వు నిలిచి ఉండేదవు గాక, ఫస్ట్ నీకు నువ్వు బోధించుకొని పక్కన వాళ్ళకి చెప్పేదవు గాక. ఆమేన్. తర్వాత మనం చూద్దాం కీర్తనల గ్రంథము 21:6. కీర్తనల గ్రంథము 21:6. కీర్తనల గ్రంథము 21:6. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీవు అతన్ని
నియమించి ఉన్నావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు ఎరిగిన వాడిని కాబట్టి చెబుతున్నాను, దేవుని యొక్క ప్రత్యక్షతలు తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నాను. దేవుడు ఒక్కొక్కని ఎడల అపారమైనటువంటి దీవెనలు ఇవ్వాలని, అపారమైన బహుమానాలు ఇవ్వాలని పరలోకంలో కలలుగంటూ ఒక్కొక్కడి మీద రాసి పెట్టుకొని ఉన్నాడు. ఆ రోజు వచ్చేలకల్లా ఆ మనిషిని ఆశీర్వదించాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఆ టైం వచ్చేలకల్లా మనం పాస్ కావట్లా. ఏం కావట్లా? పాస్ కానోడికి, ఫెయిల్ అయినోడికి ఇస్తాడా బహుమానం? ఇవ్వడు. నియమాలు లేవు కదా. నియమాలు ఉంటే బహుమానం నీదే. నియమం ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి 6 సబ్జెక్టులు పాస్ అయ్యి 550 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఒక అబ్బాయి అన్ని 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడు, లాస్ట్ ఒక సబ్జెక్టు మాత్రం తప్పాడు. అతనికి కూడా ఈక్వల్గా 500 అంత వచ్చాయి. 500 వచ్చినా కానీ ఏం ప్రయోజనం ఉందమ్మా? 500 మార్కులు వచ్చినా కానీ స్టేట్ ఫస్టే, ఒక సబ్జెక్ట్ తప్పినోడు ఫెయిల్ కింద లెక్కే. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి నియమించాడు. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? భూమి మీద ఆశీర్వాదానికి కారకుడుగా ఉండున్నట్లు మనల్ని నియమించాడు. కానీ మన ఇళ్లలోకి పోయి చూసినా, మన జీవితాల్లోకి వచ్చి చూసినా ఆశీర్వాదాలు మాత్రం కనబడవు. ఎందుకు కనబడట్లేదు? మనల్ని ఎందుకు నియమించాడో అన్న సంగతి కూడా మనకి తెలవు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఏం తెలియజేస్తుందో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వదించబడుట కోసమే దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. కానీ ఇక్కడ ఏం చేయాలో తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 21:6 నువ్వు ఆశీర్వాదానికి కారకుడు అగుటకు మాత్రమే నేను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. నియమించాడంట ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు. ఎంత స్పష్టంగా రాశాడండి. మనకు అది అర్థమవుతుందా? ఆశీర్వాదానికి నువ్వు అర్హుడురా బాబు, నువ్వు నిలబడు నా కోసము, అందుకే నిన్ను నియమించాను. ఒక ఎమ్మెల్యే గారిని ఒక సీఎం ఎందుకు నియమిస్తాడో తెలుసా? ఈ యొక్క నియోజకవర్గం మొత్తానికి నువ్వు ప్రతినిధివి అని నియమిస్తాడు. మరి దేవుడు నిన్నెందుకు నియమించాడో తెలుసా? చెప్పట్లా, మాటలు రాట్లా నోట్లోంచి. ఆశీర్వాదము ఇక నీ ఇంటికి రావటం కోసమే నిన్ను నియమించాడు. ఈ ప్రపంచంలో కొన్ని వందల మతాలు, ఎన్నో రకాలైన జాతులు, ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు పుట్టించాడో నాకైతే తెలియదు. కానీ క్రైస్తవుడైన నిన్నెందుకు పుట్టించాడో చెబుతున్నాను. నిన్ను ఆశీర్వదించడం కోసమే నియమించాడు. ఆమేన్. నువ్వు అనుకుంటావు, పాషన్న నా ఆశీర్వాదం కోసం, నా ఎదుగుదల కోసం, నా ఉద్యోగం కోసం, నాకు పిల్లలు పుట్టడం కోసం, నా కోసం ప్రార్థన చేయన్నా నువ్వు అంటున్నావు. కానీ వాక్యం ముందే ఏం చెబుతుందో తెలుసా? అసలు నువ్వు ఆశీర్వదించబడటం కోసమే దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదంలోనికి నువ్వు ప్రవేశించదవు గాక. ఆ ఆశీర్వాదానికి నువ్వు వారసుడిగా నిలబడదేవు గాక. అసలు నియమించడం అంటే ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ లేనప్పుడు మన మందిరాన్ని ఇజ్రాయెల్ నడిపిస్తూ ఉంటాడు. నేను నియమించిన ఆయనంతటా ఆయన నిలబడ్డా? నేను నియమించాను. అంటే ఒకవేళ నేను ఎప్పుడైనా లేటుకు వచ్చినా, ఏదైనా చేసడానికి టైం, ఏదైనా పరిచయకి వెళ్ళినప్పుడు ఆలస్యంగా వచ్చినా కానీ అతడు ఇక్కడ నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. నియమించకుండా ఎవరైనా ఇక్కడికి వస్తే నేనేమంటాను? ఊరుకుంటానా? ఊరుకోను. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఇక రాస్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగానండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అసలు క్రైస్తవుడైన వాడిని దేవుడు ఎందుకు నియమించాడంటే ఆశీర్వాదానికి కారకుడు కావటానికే నియమించాడు. మళ్ళీ నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే, నన్ను ఆశీర్వదిస్తావా, నన్ను దీవిస్తావా, అసలు నన్ను ప్రేమిస్తున్నావా? చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుణ్ణి గల్లబట్టుకొని అడుగుతూ ఉంటారంట, అసలు నన్ను ఎందుకు పుట్టించావు, అసలు నన్ను ఎందుకు పుట్టించావు, అసలు నన్ను ఎందుకు ఇక్కడ వేశావు, అసలు నాకేంది శ్రమలు, కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనలు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆయన ఏ నియమం పెట్టాడు నీకోసం? ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటం కోసము నేను నీ యొక్క వంశంలో నుంచి, నీ జలంలో నుంచి, నీ కులంలో నుంచి, నీ గోత్రంలో నుంచి, నీ ప్రాంతంలో నుంచి, నీ దేశంలో నుంచి నేను నిన్ను నియమించి ఉన్నాను రా బాబు. నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఏం చేసుకున్నాడు ఆయన? ముందే నువ్వు ఆయన్ని ఏర్పాటు చేసుకోవటం కాదు, ఆయనే నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుడిని ఏర్పాటు చేసుకోవటం కాదు, దేవుడు మన అందరికంటే ముందే ఉన్నాడు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏర్పాటులో ఉన్నావు కాబట్టి నువ్వు దేనికి వారసురాలివి? ఆశీర్వాదానికి వారసుడివి. ఈ సంగతి గుర్తుపెట్టుకున్నదవు గాక. ఈ నియమము నీ చుట్టూ తిరుగును గాక.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆశీర్వాదాలు, వైబ్రేషన్స్ నువ్వు చూసేదవుగాక. నువ్వు పనిచేస్తున్న స్థలాలన్నింటిలో అనేకమైన నూతన ద్వారాలు తెరవబడునుగాక. నువ్వు అట్లా వెళ్ళటం ఆలస్యము, నీ దగ్గరికి ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ వచ్చునుగాక. ఎవరికి రానటువంటి బహుమానములు నీ దగ్గరికి వచ్చి నీ మెడలో పడునుగాక. ఎవరికి రాని కిరీటాలు నువ్వు పొందుకునేదవుగాక. ఎవరు ఊహించలేనటువంటి అద్భుతాలు, ఎవరు మెప్పు పొందుకోలేనటువంటి ఆ మెప్పు ఘనత నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చి నీ దగ్గర వాలిపోవునుగాక. ఆమెన్ అంటల్లా, ఆమెన్. చివరికి ఆమెన్ అన్నా అనండి, ఆ మాట అంటే ఏదో ఒక రోజు అదన్నా నెరవేర్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఎందుకు నియమించాడంటే ఆశీర్వాదానికి కారణం. ఎందుకు నియమించాడో తెలుసా? నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు, ఫస్ట్ లోకాన్ని విడిచిపెట్టావు. తర్వాత నీ లోపల పనిచేస్తున్నటువంటి సాతాను క్రియలు, మూఢాచారాలు, వ్యర్థమైన భక్తి, విగ్రహారాధన, వాటన్నిటిని వదిలేసి నువ్వు దేవుడి దగ్గరికి, నిజదేవుడి దగ్గరికి వచ్చి నిన్ను శుద్ధి చేసుకొని బాప్తీసం తీసుకున్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. వ్యభిచారం చేసేవాడిని ఆశీర్వదించుడు, దొంగతనాలు చేసేవాడిని ఆశీర్వదించుడు, లేకపోతే ప్రభుత్వాలను దోచుకునే వాళ్ళని దేవుడు ఆశీర్వదించుడు. ఒకవేళ అది ఆశీర్వాదంగా కనబడొచ్చేమో కానీ, మొన్న కేసర్లో ఒక ఎంఆర్ఓ 1,20,00,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. అది వాడికి ఆశీర్వాదంగానే కనపడుతుంది. కానీ వాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పోయి చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. లోకంలో ఉన్న మనుషులకి ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ దొంగతనాలు చేసేవాడికి అది ఆశీర్వాదమా? కాదు. నిజంగా నువ్వు ఆశీర్వాదం పొందేదవు కాక. కీసర్ జాయింట్ కలెక్టర్ కూడా ఎంతమంది అయితే, అసలు మీకు సంగతి చెప్పానా? ఘోరాతి ఘోరమైన సంగతి ఏందో తెలుసా? ఈ ప్రపంచంలో అప్రకోటీశ్వరులు ఎవరంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళే. ఈ గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పేరుకి మాత్రం గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటారు, వాళ్ళ వెనక ఆస్తులు కోట్లు కోట్లు పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఈ కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? లంచాల రూపంలోకి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏమని చెబుతారో తెలుసా? మేము చాలా స్ట్రిక్టు అన్నట్టుగా బయట బోర్డు పెడతారు. లోపల మొత్తం దొంగ సొమ్మే, దోపిడీ సొమ్మే. లోపల మొత్తం పందికొక్కులాగా దోచుకొని తిని ఇంతలా పొట్టలేసుకొని ప్రపంచంలో దొరుకుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఎంత ఘోరాతి ఘోరమైన విషయాలండి ఇవన్నీ. చెబితే ఈవిడ ఎక్కడ దొరుకుతాడా, ఈయన ఎప్పుడు పట్టుకుందామా, ఈయన ఎక్కడ దొక్కుదామా అని చూస్తూ ఉంటాం. ఈవెన్ ఒక బైక్ పోతే ఆ బైక్ను పట్టుకోవడానికి కూడా లంచాలు అడుగుతూ ఉంటారు పోలీసులు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో భారతదేశం ఉందో తెలుసా? ఒకవేళ బైక్ వస్తే నాకేంటి, బైక్ తెస్తాడంట. అంటే మనోడికి టెక్నాలజీ ఉంది పట్టుకునేది, కానీ నాకేంది సౌండు? నీ సౌండ్ ఇక్కడ ఉండదురా బిడ్డ, నీ సౌండ్ పరలోకంలో ఉంటుంది. తాట తీసి వదిలిపెడతాడు నీ సౌండ్కి. నువ్వు చేసిన మోసానికి ఏం చేస్తాడు తెలుసా? ఇసిరి యుగ యుగాలు కాలే నరకంలో ఇసిరి పారేస్తాడు నేను. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఇక్కడ ఎవడు పట్టుకోలేడు, నేనే పోలీసుని కదా, నేనే పోలీసుని అయితే నన్ను ఎవరో ఏం చేస్తారు, నాకు మొత్తం భారతదేశం మొత్తంలో ఉన్న పోలీసులు అందరూ నాకు సహకరిస్తారు కదా. నీ తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయేమో, నీ తెలివితేటలు మించినోడు పైన ఉన్నాడు. ఆయన పేరే అపర చక్రవర్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానులంట తమ జ్ఞానములు శోధించి పట్టుకొని వాళ్ళకి శిక్ష వేస్తాడంట. ఎక్కడ? నేను దొరకలే అనుకుంటున్నావేమో, నువ్వు దొరికిస్తాడు బిడ్డ, దొరికిస్తాడు. నీ ప్రాణాన్ని తాట తీస్తాడు, త్రాణ బీస్తాడు. ఆ సంగతి గుర్తుపెట్టుకొని పనిచేస్తాం కాక. కాబట్టి ప్రిదేవుని సంగమా, ప్రిదేవుని జనాంగమా, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏందో తెలుసా? నీ జీవితంలో నీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ నీకు నువ్వు బోధించుకోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంది? నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగున్నట్లు దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళితే అక్కడికి ఆశీర్వాదం పరిగెత్తుకొని వచ్చునుగాక. ఆమేన్. నువ్వు పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోదుగాక. నువ్వు పని చేయి మొదలుపెట్టు, ఆశీర్వాదం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి వాలిపోనుగాక. ఆమేన్. అందుకోసమే మోషే, అందుకోసమే నీవు నియమించబడింది. అందుకోసమే శామ్యూయల్ నువ్వు నియమించబడింది. అందుకోసమే ప్రసాద్ నువ్వు నియమించబడింది. అందుకోసమే దయాకర్ నువ్వు నియమించబడింది. పని చేయి ఫస్ట్, ఆశీర్వాదం నీ వాకిట్లో ఉండునుగాక. నువ్వు పని చేయకుండా ఆశీర్వాదం కావాలంటే నువ్వు సోమరిపోతూ దేవుడి పేరు చెప్పుకొని అన్ని జనుల్లో దేవుడి నామాన్ని అవమానాలు పాలు చేస్తున్న వాడికి దానితో సమానమైనగా అన్నదని గుర్తుపెట్టుకో. కాబట్టి అన్ని జనుల దగ్గర దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవచ్చా? నవ్వుల పాలు చేయొచ్చా? చేయకూడదు. అంటే నువ్వు కష్టపడాలి, పని చేయాలి. పని చేసిన దానికి ప్రతిఫలం నీ ఇంటికి వచ్చునుగాక. దుష్టుడా ధనమును ముట్టకుండా ఉండునుగాక.
నీ ఇంట్లో నేను మరలా చెబుతున్నా, నీకు ఆశీర్వాదం రావాలంటే నేను 5 నియమాలు చెబుతున్నా, గుర్తుపెట్టుకో. 5 నియమాలు. నువ్వు భూమి మీద బతికుండగా హాస్పిటల్కి వెళ్లకుండా ఉండదేవు గాక. నువ్వు భూమి మీద బతికుండగా కోర్టుకి వెళ్లకుండా ఉండదేవు గాక. నువ్వు భూమి మీద బతికుండగా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండదేవు గాక. నువ్వు భూమి మీద వెళ్లకుండా ఏ తగాదకి వెళ్లకుండా ఉండదేవు గాక. నువ్వు భూమి మీద బతికుండగా ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండదేవు గాక. ఈ 5 పనులు నేను చెప్పినట్టు చేయి. నీ ఇంట్లో ఉన్న రూపాయి కూడా బయటికి పోకుండా ఉండును గాక. ఆమెనంటలా? ఆమెన్. నేను చెప్పిన 5 పనులు చేయి. 5 పనులు, నేను చెప్పిన 5 పనులు నువ్వు చేయి. నీ ఇంట్లో ఉన్న డబ్బు బయటికి రూపాయి కూడా బయటికి పోదు. నువ్వు పొలాలు, స్థలాలు, ప్లాట్లు, విమానాలు కొనుక్కునేదేవు గాక. అలాగ దేవుడు నిన్ను వైభవంలో మార్చును గాక. వైభవవంతమైన క్రైస్తవుడిగా, ఒక సొలొమోన్ లాగా, ఒక దానియేలులాగా నిన్ను చరిత్రలో నిలబెట్టును గాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అక్కడ రాస్తున్న దేవుడు నీకు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు నేను పిలిచాడు, ఎందుకు నేను నియమించాడంటే ఆశీర్వాదానికి వారసుడు కావటానికి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకా మనం బైబిల్లో చూస్తే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఆ 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉంటున్నట్లు దేవుడిట్టి నియమమును చేసి ఉన్నాడు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉంటున్నట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నట్లు దేవుడు ఏం చేశాడంట? ఒక నియమమును పెట్టి ఉన్నాడు. దేవుడు చేయు పనులన్నీ కూడా ఏంటి అంట? మంచియే, శాశ్వతమైనవి. దేవుడు చేసే పనులన్నీ కూడా ఏంటి? శాశ్వతమైనవి. గాలిని ఒక సంవత్సరం పెట్టి 1 సంవత్సరం పెట్టకపోతే గాలి భూమి ఉంటుందా? 1 సంవత్సరం గాలి పెట్టాడు, మరొక సంవత్సరం గాలి ఉండకుండా మళ్ళీ పక్క సంవత్సరం పెడతాను అన్నాడు అనుకో, అప్పుడు ప్రజలు ఒక్కడన్నా ఉంటాడు భూమి మీద? అంటే దేవుడు చేయే పనులన్నీ శాశ్వతమైనవి. 1 సంవత్సరం ఎండబెట్టి 1 సంవత్సరం చీకటి పెట్టిండు అనుకో, బతుకుతామా? బ్రతకలేం. కాబట్టి దేవుడి యందు మనకి మనుషులందరికీ ఒక నియమం పెట్టాడు. దేవుడిని చూడంగానే భయపడాలి. దేవుడు ఏం నియమం పెట్టాడు? మనుషులందరూ నాకు భయపడవలేను. కానీ భయపడుతున్నారు దేవుడికి? దేవుడికి భయపడితే లంచాలు ఉంటాయా? దేవుడికి భయపడితే ద్రోహాలు ఉంటాయా? దేవుడికి భయపడితే కొట్లాట్లు ఉంటాయా? దేవుడికి భయపడితే రాజకీయాలు ఉంటాయా? ఈ మత కల్లోలాలు ఉంటాయా? చూడండి, ఒక సీఎంను టార్గెట్ చేసుకుని రాష్ట్రం అంతా భయంకరంగా వేధిస్తూ ఉన్నారు. మీరు క్రైస్తవ మతాన్ని ప్రచురం చేస్తున్నారు, మీరు హిందూ దేవాలయాలను పడగొడుతున్నారు, కాల్చేస్తున్నారు, చెడగొడుతున్నారు. కానీ దాంట్లో ఉన్న విషయం ఏందో తెలుసా? ఎంక్వైరీ చేస్తే తేలిన విషయం తెలుసా? హిందువేనంట ఆ గుడిలోకి రానినందుకు ఒక తాగుబోతాయన ఆ హిందూ దేవాలయం విగ్రహాన్ని పగలగొట్టాడంట. కానీ నింద ఎవరి మీద వేశారు? క్రిస్టియన్స్ మీద వేశారు. కానీ ఇప్పుడు మొన్న 3 రోజులు హైప్ క్రియేట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఒక్కడు కూడా మాట్లాడటానికి అధికారం కూడా లేకుండా పోయింది. చూడండి, దొరికితే చాలు సీఎంను చంపేయాలి, లేకపోతే సీఎంను అణిచేయాలి, లేకపోతే ఈ సీఎం మీద ఏదో ఒకటి చెడ్డ నిందేసేయాలి, నెక్స్ట్ టైం ఇంత రికార్డుతో ఇన్ని సీట్లు రాకూడదు అన్న కక్షతోటి అనేక రకాలైనటువంటి కుయుక్తులతోటి, కుట్రలతోటి పనిచేస్తుంది ఈ ప్రపంచం. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ఎన్ని రకాలైన నిందలు అనుభవిస్తున్నాడు భారతదేశంలో. మంచి చేసినా తప్పే, చెడు చేసినా తప్పే. మంచి చేసినా, పథకాలు పెట్టినా, ప్రజలకు మేలు చేసినా దాంట్లో ఉన్న లోపాలు కూడా వెతికి వేధించి సూదిపోటు మాటలతోటి గాయపరిచేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకం. ఆలోచించండి, దేనికోసం? పదవి కోసం, డబ్బు కోసం, ఖ్యాతి కోసం, కీర్తి కోసం, వాళ్ళ వంశాలను వృద్ధి చేసుకోవటం కోసం. ఆలోచించండి ప్రియ దేవుని సంగమం. వాక్యం తెలియజేస్తుంది ఏంటో తెలుసా? అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటి? మనం ఏం తెలియజేసుకున్నాం, ఏం చదువుకున్నాం? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములనియు నేను తెలుసుకుంటుని, దానికి ఏదియో చేర్చబడదు, ఏదియో కలపబడదు. కానీ మనుషులందరూకి ఒక నియమం పెట్టాడంట. ప్రతి ఒక్క మనిషి ఏం చేయాలంట? దేవుని చూసినప్పుడు భయపడాలి. ఇది మనుషులకు దేవుడు పెట్టిన నియమము. కానీ ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది మందిరానికి వస్తున్నారు? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతకటం, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించటం, ఎవడు ఇష్టం వచ్చిన సిద్ధాంతాల్లో వాడు తప్పిపోవటం, ఎవడు ఇష్టం వచ్చినట్టు సిద్ధాంతాల్లో రాసుకోవటం, ఎవడు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వాడు ముందుకు వెళ్ళిపోవటం, ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చంపటం, ఇవన్నీ మనుషులు ఎప్పుడో తప్పిపోయారు.
అనాదిలోనే లోకం ఏమైపోయింది? తప్పిపోయింది. లోకమంతా దేవుడు నోవాహు కాలంలో చూసినప్పుడు లోకమంతా ఎంతో చెడుతనంతో నిండిపోయి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆ చెడుతనంతో నిండిన లోకాన్ని దేవుడు జలప్రలయాన్ని పంపించి సర్వనాశనం చేసేసాడు. 8 మందిని తప్పించాడు. ఆలోచించండి ప్రియ దేవుని సంగమా, వాక్యం తెలియజేస్తుంది, మనుషులు భయపడకపోతే ఏమొస్తాయి తెలుసా? జలప్రలయాలు వస్తాయి. మనుషులు దేవుడికి భయపడకపోతే సునామీలు వస్తాయి. మనుషులు దేవుడికి భయపడకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, ఒక పట్టణాన్ని దేవుడు చూశాడు, ఆ పట్టణం మొత్తాన్ని చూస్తున్నాడు. పట్టణం మొత్తం మీద 1,00,000-2 లక్షల మంది ఉండొచ్చు, కానీ దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అబ్రహాం అంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, సరే అబ్రహామా, నేను చెప్తున్నాను, నువ్వు ఆ పట్టణం బాగా ఉండాలనుకుంటున్నావు కదా, ఆ పట్టణంలో యథార్థవంతులు నీతిమంతులు 5 ఉంటే చాలు, దాన్ని వదిలిపెడతాను అన్నాడు. అంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు ఆ పట్టణంలో, కానీ యథార్థవంతులు 5 కూడా. యథార్థవంతులు ఆ పట్టణంలో ఉండటం వల్ల ఆ పట్టణానికి రక్షణ కలుగునుగాక. మనము ఈ యొక్క పట్టణంలో ఉన్నంతకాలం ఈ పట్టణానికి ఏం జరగకుండా ఉండునుగాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా వాక్యం తెలియజేస్తుంది ఏం తెలుసా? దేవుడి యందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీతో పాటు ఈ పట్టణాలన్నిటినీ కాపాడేదవుగాక. ఆమేన్. తర్వాత మనం చూద్దాం, బైబిల్లో మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు ఎలా పోరాడాలో తెలుసా? నియమ ప్రకారము పోరాడాలి. అప్పుడు వారికి ఏం దొరుకుతుందో తెలుసా? కిరీటము దొరుకుతుందంట. హల్లెలూయా. మనకి దేవుడు నియమాలు పెట్టాడు, ఆ నియమ ప్రకారమే మనం ఏం చేయాలి? పోరాడాలి. నియమం తప్పి పోరాడొచ్చా? శత్రువు నిద్రపోతుంటే పోయి వాడి తల నరకొచ్చా? వాడు కూడా బతికున్నప్పుడు వాడి కత్తితోటి నీ మీదకి వచ్చినప్పుడు నీ కత్తితోటి యుద్ధం చేస్తేనే అప్పుడు నా నియమం. వాడు పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆదమర్చిపోయినప్పుడు నువ్వు పోయి బాంబు వేస్తుంది కరెక్టా? కాదు. నియమ ప్రకారం మనం పోరాడేదము గాక. నియమ ప్రకారం మనం ఆశీర్వాదాలు పొందుకునేదము గాక. తమ్ముడికి అన్నకి ఇద్దరికి ఆస్తి బాగా పంపులు వస్తుంటే తమ్ముడిని నిద్రపోతున్నప్పుడు, వాడు అమాయకంగా ఉన్నప్పుడు, లేకపోతే వాడు తెలివి తక్కువ వాడైతే వాడి మీద కేసేసి నువ్వు లాక్కుంటే అది కరెక్టా? దాంట్లో నియమం ఉందా? నియమ ప్రకారం మన ఆస్తిని మనం పంచుకునేదము గాక. నియమ ప్రకారము మనం పోరాడాలి. నియమ ప్రకారం నువ్వు పోరాడకపోతే ఇక్కడ గెలుస్తావేమో, కానీ దేవుడి దగ్గర మాత్రం కిరీటం నీకు రాదు. దేవుడి దగ్గర కిరీటం పొందాలంటే నువ్వేం చేయాలి? నియమ ప్రకారం ఏం చేయాలి? నియమ ప్రకారము పోరాడాలి. నియమ ప్రకారము పోరాడితేనే నీకు కిరీటం ఉంటుంది. కానీ నియమం తప్పి కనుక పోరాడితే నీ జీవితంలో ఎప్పటికీ కూడా మా ఫ్రెండ్ ఒకడికి జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మనోడు ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టేసి జాబ్ని సంపాదించాడు. దొంగ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత ఆ జాబ్ ఏమైపోయిందంటే 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనిపెట్టేశారు. ఆ సర్టిఫికేట్ డూప్లికేట్, ఇతను నిజంగా కష్టపడి చదవలేదు, ఇది ఎక్కడో డబ్బులు ఇచ్చి తెచ్చిన సర్టిఫికేట్ అని గ్రహించారు. ఆ పోస్ట్ ఊడ్ చేసేసారు. తీసి పారేసిన తర్వాత మనోడు మన ఇంటికి వచ్చి ఏడుస్తాడు, నేను చచ్చిపోతా, నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోయింది, నేను ఉరేసుకుంటా, ట్రైన్ కింద పడతాను అంటాడు. అబ్బా, దానికి ఏం చేయాలి మనం? నువ్వు ఎవరిని మోసం చేశావు? వాళ్ళు ఎలాగ నిన్ను గౌరవించారు? నియమ ప్రకారం కష్టపడి చదివితే వచ్చిందేమో అనుకున్నారు వాళ్ళంతా. చివరికి అధికారులు అంత తిక్కలోలా కాదు కదా. వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టిన తర్వాత ఇంకా సస్టడేమో అని చెప్పి ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడితే చివరికి ఏం చేశాడు? నిజంగా కష్టపడి 6 నెలలు టైం ఇస్తే 6 నెలల్లో కష్టపడి దాన్ని పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ తెచ్చి సబ్మిట్ చేశారు. ఆ పోస్ట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్లో ఇచ్చారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనోడు పోరాటం దేంతో చేశాడు? మోసంతో చేశాడు. మోసం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది చాలా గుర్తుపెట్టుకోండి, మనం నియమ ప్రకారము పోరాడి దైవ దీవెనలు పొందుకునేదము కాక. నియమము లేకుండా కనుక నువ్వు పోరాటం చేస్తే నీ జీవితంలో ఏమీ సాధించలేవు. దేవుని ఆత్మ లేకుండా, దేవుని యొక్క బాప్తిసం తీసుకోకుండా దెయ్యాన్ని ఎవడైనా ఎల్లగొడతాడా? ఎల్లగొట్టే శక్తి నీకుందా? లోకంలో వాడు ఎవడైనా ఎల్లగొట్టే దమ్ముందా? లేదు.
దేవుని బాప్తిసం తీసుకోవాలి. దేవుడు చెప్పిన మార్గాల్లో దేవుని అభిషేకం పొందుకొని నువ్వు గద్దించినప్పుడు అవన్నీ పారిపోనుగాక. దేవుడి నియమ ప్రకారం మనం పోరాడేదముగాక. చివరిగా ఒక మాట చెబుతాను. గలతీలకు రాసిన పత్రిక 5:22. గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇట్టి నియమమునకు విరోధమైనది ఏదియో, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రేమ పంచు, ఆశా నిగ్రహం కలిగి ఉండు, దీర్ఘశాంతంగా ఉండు. ఇంకా దానికి కండిషన్స్ అనేవి ఈ ప్రపంచంలో లేవు. దానికి లిమిట్ అనేది లేనే లేదు. నేను ఎక్కడ కూడా ఎవరు నేను అబ్జెక్షన్ చెయ్యరు. ఒకరోజు నేను ఎయిర్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ఇక్కడ ఆఫీస్లో నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నా అల్లరి చేయొద్దమ్మా, జాగ్రత్త. పాస్పోర్ట్ కావాలని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే ఆ పాస్పోర్ట్ ఆఫీస్లో వాళ్ళు చాలా రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ పెట్టిన తర్వాత లోపలికి తీసుకెళ్లారు. నేను కూడా అందరూ ఇన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చారు పాస్పోర్ట్ కోసం. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఏముందో తెలుసు, ఆధార్ కార్డు స్లిప్ ఉంది. ఆ కార్డు ఒకటి పట్టుకొని అప్లికేషన్ పట్టుకొని మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం దగ్గరికి వెళ్తే అక్కడ కూర్చున్న తర్వాత నా వరుస వచ్చింది. నేను క్యూలో వెళ్ళిన తర్వాత నీకు పాస్పోర్ట్ ఎందుకు అవసరం, నువ్వేం పీకుదావు అనుకుంటున్నావు అన్నట్టుగా మాట్లాడినాం. అంత ఘోరంగా ఆ భాషలో మాట్లాడితే చిన్న వాడిగా ఉన్నా కదా, ఆమె మాట్లాడిన భాష కొంచెం గద్దించినట్టు మాట్లాడు. అంటే పీకుతాం అనే మాట కదలే, కానీ అంటే నువ్వు ఏం సాధిద్దామని, నువ్వేం చేద్దామని, ఈ ప్రపంచానికి నీ వల్ల ఏంటి ఉపయోగం అన్నట్టుగా వెటకారంగా మాట్లాడింది అమ్మగారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పరిశుద్ధపరచడం కోసం, దేవుని వాక్యం చేయడం కోసం వెళ్ళాలి మేడం అన్నా. ఒక్కటే ఒక స్టాంపు తీసుకుంది, పాస్పోర్ట్ మీద గ్రాంటెడ్ అని కొట్టేసి. ఆమెన్. కొట్టు చెప్పట్లేడుగా. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధత, దేవుడు, క్రీస్తు అనే 3 మాటలు ఎప్పుడైతే ఆమె వినపడ్డాయో ఆమె వెంటనే ఏం చేసిందంటే గ్రాంటెడ్ అన్నది. పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని పేపర్లు తీసుకొని వస్తే వాళ్ళందరూ క్యాన్సిల్ అంటుంది. నాది మాత్రం ఆధార్ కార్డు ఒక్కటి తీసుకొని అప్లికేషన్ తీసుకుపోయినా దానికి ఆమె పర్మిషన్ ఇచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైనా సరే మనం దేవుని యొక్క నియమ ప్రకారం దేవుడు చెప్పినట్లు కనుక మనం వెళ్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంది? దేవుని యొక్క పరిశుద్ధతను ప్రకటించడం కోసం, దేవుని ప్రేమను ప్రకటించడం కోసం, దేవుని యొక్క సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మనం వెళ్తుంటే అట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. అది ఏది కూడా పని చేయదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మనం తెలుసుకోవాల్సింది ఇదే. నువ్వు ప్రేమను పంచు, సమాధానం కలిగి ఉండు, తర్వాత ఆశానిగ్రహం కలిగి ఉండు, దీర్ఘశాంతం కలిగి ఉండు, తర్వాత దయాలత్వం కలిగి ఉండు, మంచితనం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, సాత్వికంతో ఉండు, ఆశానిగ్రహంతో ఉండు, ప్రేమతో ఉండు. ఇవన్నీ నువ్వు గినక కలిగి ఉంటే అట్టి అయిన వాటికి విరోధమైన నియమం ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు. క్రీస్తు యేసు సంబంధులు వారు ఏం చేశారంట? ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ సిలువ వేసి ఉన్నారంట. చూడండి, అక్కడ ఆ మాట రాసి ఉంటాడు. క్రీస్తు యేసు సంబంధులు ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమెన్. ఈ 9 రకాలైన ఆత్మఫలాలు కనుక నీ లోపల నుంచి బయటకు వస్తే ఇక నీకు నియమము, దానికి వ్యతిరేకమైన నియమం ఏది ఈ లోకంలో పని చేయి. నేను అనాథ ఆశ్రయం కడతానండి, నేను ఇదవరాండ్లకి ఆశ్రయదుర్గంగా ఉంటానండి, నేను పిల్లలకి చదువు చెప్పిస్తానండి, నేను మంచి వాళ్ళని ప్రయోజకులుగా చేస్తానండి అంటే ఏ కలెక్టర్ అయినా నీకు సంతకం పెట్టుకుని ఉంటాడా? పెడతాడా? పెట్టడా?
నేను నిస్వార్థంగా పరిచర్య చేస్తానండి, నేను రోగుల కోసం పరిచర్య చేస్తున్నానండి, నేను అనాథలని ఆదరిస్తానండి అని నువ్వు నాకు కొంచెం భూమి కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని అంటే నీకు ఆ నియమానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తుందా? పని చేయదు. ఆమెన్. అలాగ నీ జీవితంలో, నా జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. ఆ 9 గుణాలు నువ్వు కలిగి ప్రపంచానికి పరిచర్య చేయి, నీకు ఎదురుగా నిలబడే ఏ శక్తి కూడా నిలబడకుండా పారిపోవునుగాక. దేవుడు అలాంటి భాగ్యము, ధన్యత, కృప మనందరికీ దయచేసి స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి